Hi students, Good hearty morning, sir. welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, మనం ఇప్పుడు తెలుగు రాయడం చదవడం అలాగే ఇంగ్లీష్లో రాయడం చదవడం నేర్చుకునే ప్రక్రియలో ఉన్నామండి. ఇది పేజీ నంబర్ 30 కిందికి వస్తుందండి. 3వ పుస్తకంలో ఉన్నాం మనము. యాక్చువల్గా పేజీ నంబర్ 30 కిందికి వస్తుంది ఇది. ఇంతవరకు గత వీడియోలలో మనం చూసినట్టయితే కనుక 29వ భాగం వరకు నేర్చుకున్నామండి. ఇప్పుడు 30వ భాగంలో ఉన్నామండి. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ పేపర్లో మనము పుస్తకాల్లో ఉంటుంది మీకు 30 పేజీ ఏ పేజీ అనేది మీకు అర్థమైపోద్ది. పా ఒత్తు పదాలను మనం ఇప్పుడు నేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నామండి. అందరూ రెడీగా ఉన్నారా అక్కయ్యలు? వెరీ గుడ్ అమ్మా. చాలు అంతే, ఎక్కువ వాయిస్ వద్దు. నీట్గా ఈ విధంగా ఆన్సర్లు ఇవ్వండి చాలు. ఓకే, అడిగిన కొద్దీ ఆన్సర్లు ఇవ్వండి, మంచిగా ఎదుగుతారు. ఓకేనా? రైట్, ఒక్క నిమిషం అందరూ అలాగే ఉండాలమ్మా. ఎస్, ఓకే అమ్మా. ఇప్పుడు మనము పేజ్ నెంబర్ 30లో ఉన్నాము. మీరు కూడా ఒక నోట్సో పెన్నో తీసుకోండి, ఇంకా మంచిగా ఉంటుంది. నేను చెప్పినట్టుగా రాస్తూ వెళ్ళండి, చెప్పుకుంటూ వెళ్ళండి, నిదానంగా మూవ్ అవ్వండి. ఓకే రైట్, అందరు క్లియర్ కదమ్మా? మరొకసారి క్లియర్, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి పదాలు పావొత్తు పదాలు. ఏమొత్తు పదాలమ్మా? పావొత్తు పదాలు. ఎస్, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు సంతోషంగా చెప్పండి, రాని వాళ్ళు కొంచెం ట్రై చేయండి అమ్మా, ఇబ్బంది పడకండి. రైట్, సో ఇప్పుడు మనము తెలుగు నుండి అంటే ఒక పక్క తెలుగు నేర్చుకుంటున్నానన్నా, ఓ పక్క ఇంగ్లీష్ కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము. రెండు పదును మా రెండు కత్తికి అటుపక్క ఇటుపక్క పదునుగా చేసుకుంటూ వెళ్తున్నాం. సో జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను ఒక పదం చెప్తాను, తెలుగు కూడా రాయండి. అంతలోపు ఇంగ్లీష్ మళ్ళీ వచ్చేద్దరు. ఫస్ట్ తెలుగులో రాయండి. పిప్పి. పిప్పి. ఇంకా లోపల అరసకూడదు, లేదంటే మ్యూట్ పెట్టుకోను అన్న, మ్యూట్ పెట్టుకొని అరుచుకుంటే రాయి, ఏం కాదు. పిప్పి. మ్యూట్ పెట్టేసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. మీరు రాసుకోండి అమ్మా, మీరు రాసుకోండి. మీరు తెలుగులో రాసే వాళ్ళు రాయండి, తెలుగు కూడా వస్తుంది, ఓ పక్క ఇంగ్లీష్ కూడా వస్తుంది అన్న, బాగా చక్కగా రాయండి. పిప్పి. తర్వాత కొంచెం ఫాస్ట్నెస్ పెంచుకోండి, ఎందుకంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు కదా, కొంచెం ఫాస్ట్నెస్ పెంచుకోండి. సో ఇక్కడ చూడండి అమ్మా, పిప్పి చూడండి అన్న, అందరు చూడండి అమ్మా, పిప్పి ఏ విధంగా రాశాను చూడండి. ఓకే సార్, వెరీ గుడ్, రాశారు కదమ్మా. ఇది కరెక్టా రాంగా చెక్ చేసుకోండి అన్న. పి పాకు గుడి, ఇట్లా మళ్ళీ పాకు గుడి ఇచ్చి పావత్తు, పిప్పి అంటారు దీన్ని. ఓకే, మ్యూట్ పెట్టేసుకో నిదానంగా. మళ్ళీ ఓకేలు పెద్దగా అరసకండి, వద్దు, నిదానం పోదాం. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో రాయాలి. తెలుగులో రాశారుగా, ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలా రాయాలి చూడండి. సొంతంగా రాయండి ఇప్పుడు మీరు కూడా ఇంగ్లీష్లో రాసేసేయండి, టకటక చెయ్యి పారాలింగ మీకు. కానీ బుక్కులు మాత్రం, నోట్స్లు మాత్రం అడ్డం పెట్టుకోవద్దండి. మా బుక్ని కాపీ కొట్టకద్దండి అమ్మా దయచేసి. రాశారు కదా, వెరీ గుడ్. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో రాసి చూపిస్తున్నా చూడండి. పిప్పి అంటే చూడండి మా మామూలుగా ఫస్ట్ పా అంటే పీ నాన్న, గుర్తుపెట్టుకోండి. పా అంటే పీ, ఈ గుడి ఉంది చూసారా, ఆ గుడికి గాను మనము ఐ పెడుతున్నాము. పిప్పి. పి అంటే ఫస్ట్ పిఐ, తర్వాత పీకు పావుతుంది చూసారా, అప్పుడు ఇడగొట్టుకోవాలి, పైన అక్షరాన్ని ఇడగొట్టుకోవాలి, పిఐ వస్తుంది. పైన ఇడగొడితే పిఐ వస్తుంది. ఈ ఒత్తు ఏదైతే ఉందో దాన్ని మధ్యలో పెట్టాలి మనం, అది గుర్తు పెట్టుకోవాలి మనం. తప్పు చేసేది ఇక్కడే. పిప్పి పిఐ పిపిఐ, ఇది పిఐ పి, ఇది ఓకే పి. ఈ పిప్పి, ఈ పిని రాసి మళ్ళీ పావత్తుంది కాబట్టి దాన్ని మధ్యలో పెడుతున్నాం అనమాట. అది పిప్పి ఈ విధంగా తయారైంది. ఎవరైనా స్పెల్లింగ్ అడిగితే పిప్పి అంటే పిఐ పిపిఐ, పిఐ పిపిఐ, అంతేనమ్మా. ఓకే, గొడవ లేకుండా ఇదాగా నేర్చుకుంటూ వెళ్ళండి. ఎవరికి, ఎందుకంటే ఇది వందలాది మంది నేర్చుకునేది కాబట్టి మీరు గొడవ చేయకండి, నిదానంగా నేర్చుకుందాం. నెక్స్ట్ అంటాను నేను, ముందుకు వెళ్ళిపోతా. నమస్కారం సార్. నమస్తే అమ్మా, వినమ్మా, క్లాస్ వినేస్తాను. నా పేరు ఉమా సార్, నేను కొత్తగా చేరిన ఆయన. ఓకే, అవునమ్మా, అనురాధ దాంట్లోనమ్మా, వెళ్ళిపోమ్మా.
అనురాధ దాంట్లో నాకు వెళ్ళినాను. అది రాలేదు సార్ నాకు. పైన బ్రేక్అవుట్ రూమ్ అని ఉంటుందమ్మా, కొంచెం ఎడం పక్క సరే. బ్రేక్అవుట్ రూమ్ ఉంటుంది, లేకపోతే ఇక్కడే ఉండమ్మా. సరే సార్. ఇక్కడే వినేసేయి, రేపు మరి పర్సనల్గా కాల్ చేస్తే నేను చెప్పిస్తాలేమ్మా. ఓకే రైట్. సరే. ఇంకా డిస్టర్బ్ చేయొద్దమ్మా, కూల్గా వినండి అంతే చాలు. ఇది కూడా క్లాసేలేమ్మా. ఓకే నెక్స్ట్ ఇంకొక పదం చెప్తున్నానన్నా, రెడీగా ఉండండి, సైలెంట్కి వెళ్ళండి. పప్పు పప్పు పప్పు. ఫస్ట్ తెలుగు రాయండి. పప్పు. రాసినాను సార్. పప్పు. దో తెలుగు ఓపెన్ చేస్తున్నా. పప్పు చూడండి, ముందుగా ప, తర్వాత ఏమైంది, మళ్ళీ పా రాసి పాకు పూ ఒత్తు, అంటే పాకు పావొత్తు కాకుండా పూ ఒత్తు అంటారు దీన్ని. ఇట్లా దీన్ని ఇంకొక రకంగా కూడా రాస్తారు నాన్న, చాలా మంది డౌట్ రావచ్చు. ఇట్లా కూడా రాస్తారు. ఫస్ట్ పూ రాసి పావొత్తిస్తారు, ఇలా కూడా రాస్తారు. మళ్ళీ సార్ అది కరెక్టా ఇది కరెక్టా అని అనుకోవద్దండి, ఎలా రాసినా కరెక్టే, తప్పు లేదు. ఓకేనా? ఓకే సార్. పప్పు. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో రాసేది విధానం చూడండి. ఇక్కడ ముందు పా అంటే పిఏ నాన్న, డౌట్ రాదు నాకు తెలిసినంత అందరికీ. పా అంటే పిఏ, పాకు పూ వస్తుంది కాబట్టి చూడండి, ఫస్ట్ పియు రాసేయాలి, పూ రాసేయాలి, పైది రాసేసేయండి. పైది రాసేసుకొని కిందది ఒత్తుగా పెట్టాలి, పిపియు అవుతుంది. అప్పుడు పాకు లేదా పూ పావత్తు ఈ రెండింటికి కలిపి పిపియు, పప్పు, పిఏ పిపియు. ఎవరికైనా బాగా అర్థమైందంటే ఏం మాట్లాడద్దండమ్మా, డౌట్ ఉందంటే మాత్రం అడగండి, సార్ నాకు అర్థం కాలేదు ఇంకోసారి చెప్పండి, అడిగే వాళ్ళు అడగండి, తప్పులేదు. ఓకే సింపుల్గా అడగండి. చూడండి మళ్ళీ చెప్తున్నా, పప్పు ఎలా రాయాలి, ఫస్ట్ పా రాయండి, పిఏ పా. దీంతో మనకు బాధలే. ఇంకా ఇక్కడ పూ దానికి ఒక పావత్తుంది కాబట్టి పిపియు వస్తుంది. ఎందుకు సార్ ఈ పి మధ్యలో వచ్చిందంటే, ఎప్పుడైనా కానీ ఒత్తుని కింద మధ్యలో పెట్టేస్తాం, ఇదే లాజిక్ ఇది. ఓకే పప్పు, పిఏ పిపియు, పప్పు. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. అమ్మా మ్యూట్ పెట్టుకోండి, అమ్మా మ్యూట్ పెట్టుకోండి తల్లలో. ఏమన్నా మాట్లాడాలంటే మైక్ ఆన్ చేయండి చాలు. రైట్ నెక్స్ట్ నేను నిదానంగా వెళ్తూ ఉంటాను, మీరు నన్ను ఫాలో అప్ అవ్వండి. ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం అడగండి అమ్మా, తప్పు మీద అవుతుంది లేకపోతే. నేను నెక్స్ట్కి వెళ్ళిపోతున్నా, అట్లాంటి మాటలన్నీ వద్దమ్మా, మ్యూట్ పెట్టేసేయండి. ఓకే నేను నెక్స్ట్ వెళ్తున్నాను అనేది హింట్ కోసం అంతే. ఓకే రైట్, డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం అడుగుతారని. ఓకే రైట్ నాన్న, నేను నెక్స్ట్ వెళ్తున్నా. తెలుగు, ఇప్పుడు తెలుగు పదం చెప్తున్నా, రాదండి. నొప్పి 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 నొప్పి. 3 సార్లు చెప్పినట్టు. ఓకే అంతలోపు మీరు రాయండి. నొప్పి చూడండమ్మా, తెలుగు నో, నాకు ఒత్తమిచ్చా, తర్వాత పీకు పావత్తు, నొప్పి, పీకు పావత్తు. చూడండి పి ఇచ్చి మళ్ళీ దాన్ని ఒత్తినాను కాబట్టి ఒత్తిచ్చా, నొప్పి నొప్పి. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో రాయాల్సి వచ్చింది. అప్పుడు ఎలా రాద్దామంటే, నో అంటే ఎన్ఓ, డౌట్ ఉన్న వాళ్ళు మాత్రమే అడగండి అమ్మా. నొప్పి ఎన్ఓ నో, నో, పీకు పావత్తు. మళ్ళీ చూడండి పి అంటే పిఐ మామూలుగా పై అక్షరాన్ని పైన ఇట్లా విడగొట్టుకోవాలి మనం, ఒత్తు అక్షరాన్ని మధ్యలో చేర్చాలి, అదే లాజిక్ ఇక్కడ. నొప్పి ఎన్ఓ పిపిఐ, నొప్పి, ఎన్ఓ పిపిఐ, నొప్పి. చూసుకోండి, డౌట్ ఉంటే అడగండి, ఒక సెకండ్ గ్యాప్ ఇస్తా. ఇంకా డౌట్ లేదంటే ఓం నమః శివాయ ముందుకు వెళ్ళిపోవడమే ఇక సంతోషంగా. రైట్, నొప్పి ఎన్ఓ పిపిఐ, లోపల మీరు కూడా కొంచెం చెప్పుకోండి, నోట్లో బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ తెలుగు వచ్చింది, తెలుగు కొత్తది. చిప్ప చిప్ప, తెలుగు చిప్ప. ఏదైనా 3 సార్లు అరుస్తానమ్మా, 3 సార్లు చెప్తా, బాగా రాసేసేయండి, బాగా వినండి కూడా. చిప్ప చిప్ప,
ఇక్కడ చూడండి ఇప్పుడు చిప్ప, చి, చాకు గుడి ఇస్తే చి, చాకు గుడి ఇస్తే చి, చి, పా, పాకు పావత్తు, పా రాసి పావత్తు, చిప్ప. దీని ఇంగ్లీష్ ఏంటి? దీని యొక్క ఇంగ్లీష్ ఏంటి? చిప్ప. మామూలుగా చి అంటే సిహెచ్ఐ, చి అంటే సిహెచ్ఐ, చి. గుడి ఉంది కాబట్టి ఐ వచ్చిందన్న, గుడి ఉంది కాబట్టి ఐ, చి, పాకు పావత్తు, పా ఇచ్చే పిఏ, ఈ పావత్తు మధ్యలో ఉంది కాబట్టి ఒత్తక్షరాలు, ఇవన్నీ బాగా మంచి మంచి ఒత్తక్షరాలు కాబట్టి మనం రాసుకుంటూ వెళ్తాం. పీపీఏ రావాలి. ఎందుకు పీపీఏ వచ్చిందంటే పైన అక్షరాన్ని ఇడగొట్టినాం, కింద ఒత్తును మధ్యలో పెట్టినాం. ఒత్తు బట్టి ఇక్కడ పా వస్తుంది కాబట్టి పీ పెట్టినాం. ఒకవేళ టా వస్తుందనుకో ఏం పెడతాం? టీ పెడతాం. ఒకవేళ వా వస్తుందనుకో డబ్ల్యూ పెడతాం. ఒకవేళ సా వస్తుందనుకో ఎస్ పెడతాం అన్నమాట. ఆ విధంగా చిప్ప, సిహెచ్ఐ పీపీఏ, చిప్ప. డౌట్ ఉంటే అడగండి. చిప్ప, సిహెచ్ఐ పీపీఏ, చిప్ప. డౌట్ లేదు అంటే ముందుకు పోయేదే. నెక్స్ట్ ఇంకొక పదం తప్పు, తప్పు, తప్పు. చూసుకోండి ఇప్పుడు తప్పు కరెక్ట్ రాశారా రాంగ్ రాశారా చూసుకోండి. త, త, పు, పాకు మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టుగా ఇట్లయినా రాయొచ్చు, ఇట్లయినా రాయొచ్చు జనరల్గా. ఓకే, తప్పు తెలుగు అది తప్పు, తప్పు. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇంగ్లీష్లో ఫస్ట్ త, టీహెచ్ఏ, త, తలకట్టు ఉంది కాబట్టి ఏ రాశా. ఒకవేళ తా కాకుండా తీ ఉందనుకో అప్పుడు ఐ రాస్తా, తే ఉందనుకో ఈ రాస్తా. సో అందుకనే జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ తా ఉంది కాబట్టి టీహెచ్ఏ వస్తుందమ్మా, టీహెచ్ఏ తా. మళ్ళీ పు దానికి పావత్తు, అప్పుడు పియు పు మధ్యలో పావత్తు. తప్పు పీపీయు వస్తుంది, మధ్యలో పావత్తు వస్తుంది. టీహెచ్ఏ పీపీయు, తప్పు, తప్పు. తప్పు, టీహెచ్ఏ పీపీయు, తప్పు. గుడ్ మార్నింగ్ సార్. అమ్మా గుడ్ మార్నింగ్ తర్వాత అమ్మా క్లాస్ నడుస్తుంది, ఊకోండి. పూర్ణిమ మేడం ఇదే క్లాస్ అమ్మా, కూర్చో తల్లి. సార్ తప్పు, టీహెచ్ఏ పీపీయు, తప్పు. ఓకేనమ్మా, అందరు క్లియరా? రైట్. ఇప్పుడు నేను డౌట్ ఉన్న వాళ్ళు అడగ తల్లి, డౌట్ లేదు అంటే నో ప్రాబ్లం. ఇప్పుడు ఇంకొక తెలుగు బొప్పి, 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 బొప్పి. బొప్పి చూడండి అమ్మా, బో బాకు ఒత్తము, బో అంటే బాకు ఒత్తం రాస్తే బో అయింది. పీకు పావత్తు, మామూలుగా పి, ఇది పావత్తు. బొప్పి ఈ విధంగా రాయాలి, బొప్పి పీకు పావత్తు. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ రాయాలి. మనం ఎలా రాయాలి? ఇంగ్లీష్ రాయాలి. బొప్పి ఎలా రాస్తాం? బో అంటే బిఓ, బో, బిఓ, బో, బో. పి, పి అంటే పిఐ మా, దీన్ని ఎడగొట్టుకొని మధ్యలో పావత్తు, మధ్యలో పావత్తు రావాలి. ఇది పిఐ విరగొట్టుకోవాలి అంతే. బొప్పి పైన పి ఉంది, గుడి ఉంది కాబట్టి ఐ రాస్తాం. బొప్పి, బిఓ పిపిఐ, బొప్పి, బిఓ పిపిఐ, బొప్పి, బిఓ పిపిఐ, బొప్పి. నెక్స్ట్ ఇంకొక తెలుగు చెప్తున్నా, అర్థం కాకపోతే అడగండి అమ్మా, ఎందుకు సార్ అదే అని. తిప్ప, తిప్ప, బొప్పి అయిన తర్వాత తిప్ప. కొంచెం ఫాస్ట్ కూడా పెంచండి, ఏం కాదు, అన్ని చిన్న చిన్నవే. తిప్ప, తిప్ప. చూడండి తిప్ప, తి పాకు పావత్తు, తి పాకు పావత్తు. తాకు గుడి ఉంది ఇక్కడ, తాకు గుడి ఉంది, తి పాకు పావత్తు, తిప్ప అంటారు దీన్ని, తిప్ప. సో ఈ తిప్ప ఇంగ్లీష్లో ఎట్లయింది? తి అంటే టీహెచ్ఐ. ఎందుకు అయ్యే వచ్చింది అంటే ఈ గుడి ఉంది కాబట్టి, గుడి ఉన్నప్పుడు మనం ఐ రాస్తాం, ఐ రాస్తాం. తి
పాకు పావత్తు ఫస్ట్ పైన పాని ఇడగొట్టుకుంటాం, ఇడగొట్టుకొని ఈ ఒత్తును మధ్యలో పెట్టేస్తాం. తిప్పా టిహెచ్ఐ పిపిఏ తిప్పా, తిప్పా టిహెచ్ఐ పిపిఏ తిప్పా, టిహెచ్ఐ పిపిఏ తిప్పా. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. తిప్ప టిహెచ్ఐ పిపిఏ తిప్ప. గుడి ఉంది కాబట్టి ఐ రాసినాము, పిపిఏ మామూలుగా వస్తుంది కాబట్టి మధ్యలో పిహెచ్ అంతే. నెక్స్ట్ ఇంకొక తెలుగు పదం సొంతంగా రాయండి. నిప్పు, 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 నిప్పు. అదో ఇక్కడ చూడండి నీ, మళ్ళీ ఇక్కడ గుడి ఉంది నీ, నాకు గుడి ఇస్తే నీ, నాకు గుడి ఇస్తే నీ. పు పాకు పూవత్తు లేదా పూ రాసి పావత్తు ఇలా కూడా రాయొచ్చు, అలా కూడా రాయొచ్చు, ఇబ్బంది లేదు, రెండు రకాలుగా రాయొచ్చమ్మా. నిప్పు, ఈ నిప్పును ఇంగ్లీష్లో ఎలా రాయాలి? నీ అంటే ఎన్ఐ. ఎందుకు సార్ అంటే ఇక్కడ గుడి ఉంది కాబట్టి మనం ఐ రాస్తున్నాం. నీ మళ్ళీ పూకు పావత్తు, సో పూ అనే దానికి పావత్తు ఇచ్చినప్పుడు పియు పూ పావత్తు పిపియు అవుతుందమ్మా. నిప్పు ఎన్ఐ పిపియు నిప్పు. ఎవరైనా అడిగినా నిప్పు స్పెల్లింగ్ ఏమంటే ఎన్ఐ పిపియు అని చెప్పాల్సి వస్తుంది. నిప్పు ఎన్ఐ పిపియు నిప్పు. నెక్స్ట్ ఇంకొక తెలుగు పదం దప్పి, 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 దప్పి. బాగా స్పష్టంగా వినండి. దప్పి, దప్పి ఒత్తక్షరాలు ఇక్కడ రాసినాం చూడండి. దప్పి అంటే ఇక్కడ ద పీకు పావత్తు, ద పి పావత్తు దప్పి అనాలి. దీని ఇంగ్లీష్ ఫస్ట్ ద అంటే మామూలుగా చూడండి, జనరల్గా సార్ ద అంటే డిహెచ్ఏ అని అనుకుంటారు చాలామంది. మనం డిఏ రాసినా తప్పేం లేదు. ఒకవేళ నువ్వు డిహెచ్ఏ రాసినా నువ్వేం తప్పు పట్టుకోవద్దు, కానీ హెచ్ రాయడం వల్ల కన్నా రాయకుండా ఉంటే బాగుంటుంది ఈ పదంలో దప్పి. అంతే, నేర్చుకోండి చాలు. హెచ్ఏ రాసినా తప్పులేదు, ఏ రాసినా తప్పులేదు. పీకు పావత్తుంది కాబట్టి పీను పిఐ, మధ్యలో పావత్తుంది కాబట్టి ఒత్తును మధ్యలో పెట్టేసేయండి మరి సరిపోద్ది. దా డిఏ దా పిపిఐ దప్పి, దా డిఏ దా పిపిఐ దప్పి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. దప్పి డిహెచ్ఏ రాస్తారు, డిఏ కూడా రాస్తారు, ఏం తప్పేం లేదు, మిమ్మల్ని ఏం తప్పు పట్టరు. దప్పి అంతే, డిహెచ్ఏ పిపిఐ అని రాయండి. నెక్స్ట్ ఇంకొక పదము డౌట్ ఉంటే అడగండి. తెప్ప, 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 తెప్ప. తెలుగు రాయండి తెప్ప. ఎస్ తెప్ప. చూడండి ఇక్కడ తాకు ఎత్తం ఇచ్చాడు చూడండి. ఇప్పుడు కొంచెం కొత్తగా ఉంది ఇది. తాకు ఎత్తం ఇచ్చాడు, తే అయింది. పాకు పావత్తు తెప్ప, తెప్ప తప్ప కాదు, మళ్ళీ తే అంటే ఇట్లా ఎత్తం వస్తుందమ్మా, గుర్తుపెట్టుకోండి. తెప్పని ఇంగ్లీష్లో రాయాలి. ఇక్కడ చూడండి తే అంటే టిహెచ్ఈ వస్తుంది నాన్న. ఎత్తం ఎక్కడైనా రాని మనము ఈ రాయాలి, ఎత్తము ఎక్కడైనా రాని ఈ రాయాలి. ఎత్తం వచ్చింది కాబట్టి టిహెచ్ఈ రాయాలి. టిహెచ్ఈ తే. మళ్ళీ పాకు పావత్తుంది కాబట్టి పాకు పిఏ ఇడగొట్టుకోవాలి, మధ్యలో ఒత్తును పెట్టాలి. పిపిఏ తెప్ప, టిహెచ్ఈ పిపిఏ తెప్ప. దీని స్పెల్లింగ్ ఇది తెప్ప అంటారు. టిహెచ్ఈ పిపిఏ తెప్ప, టిహెచ్ఈ పిపిఏ తెప్ప. నెక్స్ట్ ఇంకొక తెలుగు పదం అప్పు, 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 అప్పు. అప్పు రాసిన చూడండి ఇక్కడ. ఆ పాకు పువ్వొత్తు ఇచ్చినాం, లేదా ఇట్లా కూడా రాయొచ్చు.
ఫస్ట్ పూ రాసి దాని తర్వాత పావత్తు, పు పావత్తు. అప్పు, పు, అప్పు. అప్పు ఇంగ్లీష్లో. ఆ అంటే ఏ రాయండి, అందరికీ తెలిసిందే. ఇప్పుడు పు అనే దానికి పావత్తు ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ పియు, పు, పావత్తు ఇచ్చాం కాబట్టి మధ్యలో అప్పు. అప్పు, ఏ పిపియు, అప్పు, ఏ పిపియు, అప్పు. ఆ అంటే ఏ, పు పావత్తు, పిపియు అప్పు, అప్పు. ఏ పిపియు అప్పు. నెక్స్ట్ దుప్పి, దుప్పి. ఇంతకుముందు దప్పి రాసినారు, ఇప్పుడు దుప్పి. దుప్పి, దుప్పి. తెలుగు చూడండి. దు ఇక్కడ ఏం చేశాడు, దాకు కొమ్మిచ్చి దూ చేశాడు. పి పావత్తు, దుప్పి, పీకు పావత్తు. దుప్పి, దాకు కొమ్మిచ్చాడమ్మా. కొమ్ముంది కాబట్టి ఇంగ్లీష్లో ఇప్పుడు ఎలా రాయాలో చూడండి. మామూలుగా డియు రాసేవాళ్ళు డియు రాస్తారు, డిహెచ్యు రాసేవాళ్ళు డిహెచ్యు రాస్తారు. ఏది తప్పు లేదు, మీరు ఎలా రాసి ఉన్నా పెద్ద తప్పు ఏమి కాదు, ఏమి టెన్షన్ తీసుకోవద్దండి. దుప్పి డిహెచ్యు పిపిఐ అయినా రాయండి, డియుపిపిఐ అయినా రాయండి అమ్మా, ఏమి తప్పులేదు తల్లులు, టెన్షన్ పడకండి. దుప్పి డిహెచ్యు పిపిఐ దుప్పి. డిహెచ్యు పిపిఐ రాయొచ్చు, డియుపిపిఐ కూడా రాయొచ్చు. పీకు పావతుంది కాబట్టి పిఐని ఇడగొట్టినాము, పీని మధ్యలో పెట్టినాము. దుప్పి డియుపిపిఐ దుప్పి. నెక్స్ట్ ఇంకొక తెలుగు పదం చొప్ప, 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 చొప్ప. చొప్ప. చో, చాకు ఒత్తం ఇచ్చాడమ్మా, చాకు ఒత్తం ఇచ్చాడు చో. తర్వాత పాకు పావత్తు, చొప్ప. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో రాయాలి, చొప్ప. చో రాసి పాకు పావత్తు అన్నాడు కాబట్టి ఫస్ట్ చో, సిహెచ్ఓ వస్తుంది. ఓ అనే దానికి ఎప్పుడైనా కానీ మనం ఓకి ఓనే రాయాలి ఇంగ్లీష్లో, అది గుర్తుపెట్టుకోవాలి. చో సిహెచ్ఓ చో, పాకు పావత్తు పి పిఏ, పాకు పావత్తు చొప్ప సిహెచ్ఓ పిపిఏ చొప్ప. పైనున్న అక్షరాన్ని ఇడగొట్టుకోవాలి, మధ్యున్న ఒత్తుని మధ్యలో పెట్టాలి మనం. సో చొప్ప, కిందున్న ఒత్తుని మధ్యలో పెట్టేయాలి. చో అంటే సిహెచ్ఓ, పాకు పావత్తు పిపిఏ చొప్ప, సిహెచ్ఓ పిపిఏ చొప్ప, సిహెచ్ఓ పిపిఏ చొప్ప. నెక్స్ట్ ఇంకొక పదం ఉప్పు, 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 ఉప్పు. చూడండి ఉప్పు మామూలుగా ఊ రాస్తాం, మామూలుగా ఊ రాస్తాము. పూ రాసి దానికి పావత్తు ఇవ్వాలి. ఇలాగైనా రాయొచ్చు, ఇలాగైనా రాయొచ్చు. ఉప్పు, ఉప్పు. ఇంగ్లీష్లో ఊ అంటే యు, పు అంటే పియు రాయండి, పావత్తుంది మధ్యలో పెట్టేసేయండి. ఉప్పు అంటే యుపిపియు అనాలి, ఒత్తి రాయాలి. ఆ ఒత్తుటకు ఏదైతే ఒత్తుందో దాన్ని మనం మధ్యలో పెట్టాలమ్మా, అందుకే పిపియు వస్తుందమ్మా. మామూలుగా అయితే పియు అంతే, పు. పిపియు అన్నప్పుడు ఒత్తుతాం మనం, అది అది అలాగా రాయాలి. ఉప్పు యుపిపియు ఉప్పు, మనం ఇంట్లో తినే ఉప్పు. నెక్స్ట్ ఇంకొక తెలుగు పదము శిల్పి, శిల్పి,
శిల్పి. ఇది కొంచెం జాగ్రత్తగా రాయండి, కొంచెం కొత్త. ఇంతవరకు పాక్ పావత్ వచ్చినాయి కదా, ఇప్పుడు పావతులు వస్తున్నాయి, వేరే వేరే పదాలు వస్తున్నాయి. శిల్పి. చూడండి జాగ్రత్తగా రాయండి. శిల్పి. షి. షాకు గుడి ఇచ్చినాడమ్మా షి. ఇక లీకి పావతి ఇచ్చినాడు లీ. లీకు పావతిస్తే పి, శిల్పి అవుతుంది. శిల్పి. లీకు పావత్తు, లీ రాసి పావతి ఇవ్వాలి, అప్పుడు శిల్పి. వాస్తవానికి ఇది ఎలా ఉంటుందంటే షిల్ ప్లస్ పి, ఈ రెండింటిని మిక్స్ చేయాలి. ఈ రెండింటిని మిక్స్ చేయాలి మనం. ఇల్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు పి. ఈ గుడి ఏదైతే ఉందో దీనికి వెళ్ళిపోతుంది. అది లాజిక్. అక్కడ రాసే వాళ్ళకు ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్, నేర్చుకోవాలి. తెలుగులో నేర్చుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి. శిల్పి. మామూలుగా షీ ఏమైనా కామన్గా రాస్తాం, షీకు షాకు గుడి ఇస్తే షీ అయిపోద్ది, కానీ పి రాస్తాం చూడండి, అది మనకు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? ఫస్ట్ ఏం పలుకుతాం మనము? షిల్ అంటాం, తర్వాత పి అంటాం. శిల్పి అన్నప్పుడు ఫస్ట్ ఇల్ అంటాం, పి అంటాం. చూడండి ఇక్కడ. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ రెండింటిని మిక్స్ చేసి రాసేటప్పుడు ల్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు ఈ గుడి ఏదైతే ఉందో దానికి వెళ్ళిపోవాలి, అది లీకి వెళ్ళిపోవాలి. ఈడ దీన్ని ఒత్తుగా తీసుకోవాలి, అప్పుడు అది శిల్పి అయిపోద్ది. ఇది లాజిక్. ఒత్తులను ఎలా రాయాలి? ఒత్తులను అంటే మనం ఒత్తులను రాసేటప్పుడు ఫస్ట్ పూర్తిగా ఒక అక్షరాన్ని ఎలా రాయాలి, దాన్ని ఒత్తుగా ఎలా తీసుకోవాలి అనేది లాజిక్. ఇట్లాంటివి నేను చెప్పిస్తాను ఒక 4-5, మళ్ళీ అన్నీ కాదు. ఎవరికైనా అర్థం కాకపోతే ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అమ్మా. శిల్పి. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలి. ఇప్పుడు తెలుగు అర్థమైతేనే ఇంగ్లీష్ వస్తుందమ్మా. శిల్పి. చూడండి షీ అన్నాడు కాబట్టి ఎస్హెచ్ఐ షీ. ఎస్హెచ్ఐ షీ. అయ్యే ఎందుకు వచ్చింది సార్ అంటే గుడి ఉంది కాబట్టి, షీకు గుడి ఉంది కాబట్టి ఐ వచ్చింది అనమాట. ఎస్హెచ్ఐ షీ. ఇప్పుడు ల్పి అన్నాడు, ఫస్ట్ అక్షరం మీరు ఎప్పుడైనా కానీ ఎలా చేయాలి? పైన అక్షరాన్ని ఇడగొట్టుకోవాలి. లీని ఇడగొట్టుకుంటే ఎల్ఐ, అది ఇలా విడిపోయింది. ఇప్పుడు పావతుంది కాబట్టి మధ్యలో పెట్టినాడు. ఇది లాజిక్. శిల్పి. ఎస్హెచ్ఐ ఒక ఎల్, షిల్ ప్లస్ పి, శిల్పి. ఇలా కూడా చెప్పుకోవచ్చు. చదివే వాళ్ళు ఎలా చదవాలంటే ఎస్హెచ్ఐఎల్ పిఐ శిల్పి అని చదవాలి. ఎస్హెచ్ఐఎల్ పిఐ శిల్పి. ఎస్హెచ్ఐఎల్ అని ఎందుకన్నామంటే ఫస్ట్ షీ, దానికి ఒక ఎల్ కలిపితే షిల్, పి పిఐపి. ఇది ఇంత ఒకటి, ఇది ఇంత ఒకటి, 2 కటింగ్లు అంటారు దీన్ని. ఇవన్నీ ముందు ముందు వస్తాయమ్మా, నేను ఇంకా చాలా నేర్పిస్తా, ఇబ్బంది లేదు. శిల్పి. ఎస్హెచ్ఐఎల్ పిఐ శిల్పి. నెక్స్ట్ ఇలాగే అర్థం చేసుకోండి అన్నీ. కుప్ప. తెలుగు కుప్ప. 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 కుప్ప రాశారు కదా, కుప్ప. ఇక్కడ ఈజీ, ఇదేం పెద్ద కష్టమేం కాదు. కుప్ప. కాకు కొమ్మిచ్చినాడమ్మా, పాకు పావత్తు. సో కుప్ప. ఇది ఈజీనే ఉంది, ఇంగ్లీష్లో కూడా ఈజీ. కేయు పిపిఏ కుప్ప. కేయు పిపిఏ కుప్ప. కుప్ప. కేయు పిపిఏ కుప్ప. దీంట్లో పెద్ద తలతిక్కలు ఏం లేదు, ఈజీగా రాసేయచ్చు. కుప్ప. కేయు పిపిఏ. నెక్స్ట్ ఇంకొక అక్షరం, ఇంకొక పదము. కొప్పు. 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 ఇక్కడ చూడండి, కో. కాకు ఒత్వం కో. కాకు ఒత్వం కో. పాకు ఇట్లా ఇట్లయినా రాయొచ్చు, లేదా పూ రాసి పావత్తు రాయొచ్చు. కొప్పు. 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 ఫస్ట్ కో. కో అంటే కేవో. తర్వాత పు అనే అక్షరానికి పావత్తు, అప్పుడు పియు రాసి మధ్యలో పి పెట్టేస్తాం. ఇంతవరకు రాసుకుంటూ వచ్చారు కాబట్టి మీకు ఇవన్నీ ఈజీనే. ఇంకా కొప్పు. కేఓ పిపియు కొప్పు. కేఓ రాయాలి, అది ఒకటే గుర్తుపెట్టుకోండి. కో అంటే కేఓ రాయాలి. కొప్పు. కేఓ పిపియు కొప్పు. కేఓ పిపియు కొప్పు. ఇంకొక పదం
తీర్పు ఇప్పుడు వచ్చే సత్య కొంచెం కష్టమైంది, తెలుగు రాసే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. తీర్పు, తీర్పు, తీర్పు. బాగా రాయండి, నిదానంగా రాయండి, తప్పులు రాయద్దు. తీర్పు. చూడండి, ఫస్ట్ ఏం చేశాడు, తా అనే దానికి గుడి దీర్ఘం ఇచ్చాడు, తీ. తర్వాత రూపు, ఇది చూడండి, దీన్ని ఎలా రాస్తామంటే మామూలుగా తీర్ పలుకు విధానము బట్టి వెళ్ళాలి. ర్ ప్లస్ పు, తీర్పు. ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఇడుగా రాయాలి. రాసుకున్నప్పుడు దాన్ని ఒత్తుగా ఎలా రాయాలంటే ర్ దానికి పు ఉంది కదా, అప్పుడు ఈ సౌండ్ ఏదైతే ఉందో దానికి ఈ సగం అక్షరానికి చేర్చాలి. ర్ కాస్త రు అవుతుంది. ఇది ఏదైతే మిగిలి ఉంటుందో దాన్ని ఒత్తుగా రాస్తారు. అలాగా తీర్పు, ర్ ప్లస్ పు, తీర్పు. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తా చూడండి. తీర్పు ఎలా రాస్తామంటే మామూలుగా తీ రాస్తాం, దీంతో మనకేం బాధలా. తాకి గుడి దీర్ఘం ఇస్తే తీ. ఈ పు అని ఉంది చూసారా, పలుకు విధానము బట్టి ర్ ప్లస్ పు, ఇది మనం మామూలుగా రాసేది, వినింది రాసేది ఇది. కానీ దాన్ని ఒత్తు రూపకంగా ఎలా రాస్తామంటే ఎప్పుడైనా సరే దీంట్లో ఉన్నటువంటి ఆ ఒత్తులు గిత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పైకి వెళ్ళిపోవాలా. ఇక్కడ పు అన్నం అంటే కొమ్ము ఉంది అంటే రు చేయాలి, దీన్ని రుకు ఈ కొమ్ము దానికి కలపాలా, గుడి ఉంటే దీనికే కలపాలా, ఫస్ట్ దానికి కలుపుకోవాలా. రు ప్లస్ ఈ దీన్ని ఒత్తు చేసిరాలా. అట్లా ఇది పైన వస్తుంది, ఇది కిందికి వస్తుంది, అలా అర్థం చేసుకోండి. ర్ ప్లస్ పు రాసినావు కదమ్మా, ఇది పైన రాసుకో రు, దీన్ని కిందికి చేసుకో, ఇట్లా ఇట్లా కిందికి చేసుకో, పావత్ అయిపోద్ది. అట్లా ఇది లాజిక్ అంటారు, తెలుగులో లాజిక్ ఇది. తెలుగు చాలామంది ఈరోజు నేను చూసిన 99% మంది ఒత్తులు రాయనికి రాస్తారు, ఒత్తులు రాయనికి రాస్తారు అని నాకు కాల్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో చాలామంది ఉన్నారు. ఒత్తులంత ఈజీ ఏది లేదమ్మా, అర్థం చేసుకుంటే. అర్థం కాకపోతే బ్రహ్మముడు వేసినట్టు ఉంటుంది ఇక. ఓకేనా? సో అది ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఈ విషయంలో కొంచెం డౌట్ ఉంది సార్ అనే వాళ్ళు మాట్లాడండి అమ్మా. కొంచెం ఎవరైనా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలసలా మాట్లాడవచ్చు. ఇప్పుడు మైక్ తీసి సార్ అర్థమైందంటే సంతోషం, అర్థం కాలేదు అనే వాళ్ళు కొంచెం మాట్లాడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా అర్థమైంది సార్ నాకు. ఓకేనా? వెరీ గుడ్ అమ్మా. ఒత్తులు రావాలన్నా, ఒత్తులు వస్తే గుణింతాలు ఒత్తులమ్మ మెయిన్, తెలుగుకి ప్రాణం. అర్థమైందా? అది. సో ఇప్పుడు ఇంగ్లీష్లో రాస్తున్నాను అన్న. సో ఇప్పుడు చూడండి, తీర్పు అన్నప్పుడు టీఈ రాస్తారు. కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ టీహెచ్ కదా సార్, తా అంటే నేను టీహెచ్ రాస్తా సార్ అంటే రాయి, తప్పేం లేదు. కానీ టీహెచ్ కన్నా టీఈనే కొన్ని సందర్భాల్లో బాగుంటుంది. అట్లాంటి పదాల్లో ఇది కూడా ఒకటి, తీర్పు. ఇప్పుడు ఇంకోటి రు ఉంది, ఆర్యు రు ఇడగొట్టినాము, మధ్యలో పావద్దు పి మధ్యలో పెట్టినాము, అప్పుడు ఆర్పియు అయింది. సో తీర్పు, టీఆర్పియు. ఇక్కడ ఎందుకు సార్ హెచ్ పెట్టకూడదు వద్దని ఎందుకు అంటున్నారంటే ఎక్కువ పదాలు అయితే, ఇప్పుడు టీహెచ్ డబల్ఈ ఆరు పియు అంటే కొంచెం పెద్ద పదం అవుతుంది కాబట్టి హెచ్లు తొలగించండి అంటాడు. హెచ్లు తొలగించండి, ఎక్కువ పెట్టద్దండి, అవసరం లేదు అంటాడు. ఏమ్మా అర్థమైందమ్మా? ఓకే సార్, అర్థమైంది సార్. హెచ్చులు ఎక్కువ పెట్టద్దండి, అవసరం లేదు అంటాడు. నువ్వు ఒకవేళ రాసిన తప్పా సార్ అంటే ఏం తప్పేం లేదమ్మా, సుప్రీంకోర్టుకి నేను నీ తరపున పోయి కొట్లాడొస్తా, ఇబ్బంది పడద్దండి. మీ తరపు నేను పోయి కొట్లాడొస్తా, ఏం రాయద్దు. మా పిల్లలు రాసినారప్ప అయినా నేను కొట్లాడతా. తీర్పు అంటే టీహెచ్ఈఆర్పియు రాసినా ఓకే, ఉత్త టీఆర్పియు రాసినా ఓకే అమ్మా, ఏం ఇబ్బంది పడద్దమ్మా, రెండు కరెక్టే. నెక్స్ట్ ఇంకొక పదం రాయండి, కాన్పు. కాన్పు తీర్పు అయిపోయింది, ఇప్పుడు కాన్పు సేమ్ కాన్సెప్ట్. కాన్పు, కాన్పు. ఇప్పుడు చూడండి, కాకు దీర్ఘమిస్తే కా, ఇక్కడ కూడా అంతే. చూడండి బాగా చూడండి, కా ఎవరైనా రాస్తారు, ఈ కాన్పు రాసే దాంట్లో ఒత్తుల కాడే గడిబిడి అవుతుంది మైండ్. అప్పుడు ఎలా అని ఫస్ట్ నువ్వేం విన్నావు, కాన్ ప్లస్ పు, ఈ రెండింటిని నువ్వు మైండ్లో పెట్టుకోవాలా. ఇటుపక్క పైకి లేపాయి, ఇది అన్ను అన్నావు కదా, ఇప్పుడు అన్ను కాకుండా ఈ కొమ్మ ఏదైతే ఉందో దీనికి పెట్టేయి, దీన్ని నువ్వు చేసేయి, దీని దరిద్రం అయిపోయా. ఇక్కడ ఏదైతే ఇంకా బచావు ఉందో, ఏదైతే మిగిలి ఉందో దాన్ని ఒత్తుగా మార్చేయి, అయిపోయా. ఎంత ఈజీ అంటే అబ్బా ఇడ్లీ సాంబార్ తిన్నట్టుంటుంది అది.
ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఇట్లాంటివి లాజిక్ నేర్చుకోవాలా. ఫస్ట్ చూడండి ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, కాన్పు అన్నాడు కదా, ఈ కా మనకి ఈజీ, దీంతో బాధలే. పు ఈ రెండు విన్నావు నువ్వు, కాన్పు అని విన్నావు, వినింది రాసినావు, కానీ ఇది కాన్పు కాదు కదా, ఎవరు ఒప్పుకోరు దాన్ని. ఓకే, మరి ఎట్లా? ఒత్తు రావాలి, అక్కడ ఒత్తు అక్షరంగా రావాలి. ఎట్లా రాస్తే ఒత్తు అక్షరము? చూడండి ఇక్కడ ఫస్ట్ అక్షరాన్ని పైకి తీసేసుకో. కాన్ అన్నప్పుడు ఆ అన్ను కాకుండా ఈ ఏదైతే ఒత్తో గుడినో గుణింతాలు ఏవైతే ఉన్నాయో దాన్ని దీనికి చేర్పించేయాలి, నువ్వు రాసేయాలి. కాను అయింది. ఈ పావత్ ఏదైతే మిగిలిందో దాన్ని ఈ కిందికి రాసేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు అది కాన్పుగా మారిపోయింది. ఇట్లాంటివి 1000 కాదు సార్, 1,00,000 ఇవ్వండి నేను రాస్తాననే వాళ్ళే నా విద్యార్థులు. ఫస్ట్ బుక్, రెండో బుక్కులు ఇవి నేర్చుకోవాలి మీరు. 3 బుక్కుల వరకు ఇట్లా క్లియర్ అయిపోవాలి. ఎవరికైనా డౌట్ ఉందమ్మా? కాన్పు వెరీ గుడ్. ఇప్పుడు ఇంగ్లీష్లో రాస్తున్నానమ్మా, చూడండి సేమ్ కాన్సెప్ట్ సేమ్. కా అంటే కేఏ, నువ్వు ఉంది, ఇది ఎవరైనా రాస్తారు. కా అంటే కేఏ రాయడం ఏమైనా పెద్ద కథ కాదు. నువ్వు ఉంది, నువ్వుకు పావొత్తుందమ్మా. ఫస్ట్ నువ్వు అంటే ఎన్యూ నాన్న, ఇంగ్లీష్లో కూడా అంతే. ఎన్యూను ఇడగొట్టుకోవాలి, ఈ ఒత్తు ఏదైతే ఉందో పీని మధ్యలో పెట్టేయాలి, అంతే. ఎన్పియు కాన్పు, కేఏఎన్ చెప్పేటప్పుడు చూడండి అది కూడా స్టైల్. కాన్పు కేఏఎన్ పియు కాన్పు అని చెప్పాలి. చెప్పేటప్పుడు కూడా స్టైల్గా మెయింటైన్ చేయాలి. కాన్పు కేఏఎన్పియు అనేది కన్నా ఎలా చెప్పాలమ్మా? అందరూ వినండమ్మా. ఫస్ట్ కాన్ అనాలి. నువ్వు తెలుగులో ఏ విధంగా అయితే వింటూ రాసావో అలాగే నేర్చుకోవాలి అది కూడాను. కేఏఎన్ పియు కాన్పు. స్పెల్లింగ్ చెప్పమంటే ఇలా చెప్పాలి. కేఏఎన్ పియు అమెరికా లండన్ అంటే ఒప్పుకోరు. ఏమ్మా అర్థమైందమ్మా? అర్థం కాలేదా? స్పెల్లింగ్లో అట్లా చెప్పకూడదన్న. ఎవరు నీకు నేర్పించిన వాళ్ళు అంటారు, రామసాని తిడతారు. ఎవరిని తిట్టరు, నన్నే తిట్టేది. కాన్పు కేఎన్ పియు అనాల. అట్లా ఎంత పెద్ద పదమునైనా మనం ఎక్కడెక్కడ కటింగ్లు చేస్తాం అదంతా ఉంటుంది. ఇంకా సినిమా రీడింగ్ పద్ధతులు అంటారు. నెక్స్ట్ నేను తీసుకుంటా రీడింగ్ పద్ధతులు. మీరు ఎవరు ఇబ్బంది పడకండి, ఓకేనా? టెన్షన్ తీసుకోవద్దండి. రైట్. సో కాన్పు అంటారమ్మా, కేఎన్ పియు కాన్పు, ఓకేనా? రైట్. నెక్స్ట్ తుప్పు. తుప్పు 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 చూడండి. తుప్పు ఫస్ట్ తు తు తాకు కొమ్మిచ్చినాడు. తు తాకు కొమ్మిచ్చినాడక్క. తు తూ రాసి మామూలుగా పూ రాసి దానికి పావతి ఇవ్వండి. ఇలాగైనా రాయండి, ఇలాగైనా రాయండి. జనరల్గా మార్కెట్లో ఇప్పుడు మనం నేర్చుకునే విద్య ఇది నేర్చుకోవాలి కామన్గా. మీరు ఇలాగే రాయడం నేర్చుకోండి అమ్మా. ఫస్ట్ పూ రాయండి, దాని తర్వాత పావత్తు రాయండి. ఇది ప్రింటింగ్ రూపకంగా ఇట్లా ఇస్తున్నాడు. ఇప్పుడు కంప్యూటర్ టైప్లో ఇది ప్రాబ్లమెటిక్, కానీ మనం స్వచ్ఛంగా మనం తెలుగు నేర్చుకునే వాళ్ళు ఇలాగే రాయండి. పూ రాసి దాని తర్వాత పావత్తు రాయాలి. అప్పుడే ఇంగ్లీష్లో కూడా కరెక్ట్గా వస్తుంది. అది అలా రాయడం వల్లనే ఇంగ్లీష్లో కరెక్ట్ వస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పూకి పియు పూ అని రాసి దాని తర్వాత పావత్తుకి పి రాస్తాం. సో తు తుప్పు టిహెచ్యు పిపియు అని చెప్పాలి. దీన్ని చెప్పేటప్పుడు కూడా చూడండి స్టైలిష్గా. తు ఫస్ట్ తు టిహెచ్యు, పు పిపియు, తుప్పు టిహెచ్యు పిపియు తుప్పు. చెప్పేటప్పుడు ఈ 2 కటింగ్లు ఇలాగే చేసుకోవాలి. ఇక్కడ అక్షరాలు ఎన్ని కటింగ్లు ఉంటే అన్ని కటింగ్లుగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. తుప్పు టిహెచ్యు పిపియు తుప్పు. నెక్స్ట్ ఇంకొక పదం రాయండి అమ్మా. కూర్పు. కూర్పు 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 చూడండి బాగినండి. కూర్పు అన్న, కూర్పు. దో ఫస్ట్ కూ కూ కొమ్మిచ్చి దీర్ఘమిచ్చ, కూ కొమ్మిచ్చి దీర్ఘమిచ్చ, కూ రుపు రూకు పావత్తు. దీన్ని కూడా ఎలా సార్, ఎలా ప్రాక్టీస్ చేయాలి సార్ అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ మనం ఎలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కూ అన్నాడు, దీంతో నీకు బాధలా, ఒత్తు రాసేటప్పుడే బాధ. రుప్పు రు ప్లస్ పు, ఇది ఒరిజినల్, ఇది రాసే విధానం. కూర్పు ఇది ఇది విడదీసి రాయడం అంటారు దీన్ని. దీన్ని ఇప్పుడు కలిపి ఒక ఒత్తుగా తయారు చేయాలి. అంటే అక్షరాలను ఇడగొట్టడం ఎలా, ఒత్తుగా తయారు చేయడం ఎలా. విన్నిందేమో చెవులకు వినపడేదేమో నన్నా బాగినండి, చెవులకు వినపడేదేమో వినడం అంటారు. వినడం రాయడం వల్ల ఇది ర్ ప్లస్ పు. కానీ చేతి రూపకంగా, చెవుల రూపకంగా కాదు. ఇప్పుడు చేతి రూపకంగా రాసేటప్పుడేమో పైన అక్షరాన్ని పైనకి దొబ్బేయాలి, రూ రాయాలి. ఈ పావత్తు ఏదైతే మిగిలిందో ఈ కొమ్ము దీనికి వెళ్ళిపోయింది, ఇక పావత్తు మిగిలింది కాబట్టి దీనికి రాయాలి. ఇది లెక్కాచారం. కూర్పు ఇది.
ఇది పద్ధతి అమ్మా. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో రాయమన్నప్పుడు ఈజీగా రాసేస్తారు మీరు. కూ కేఓఓ రూ రాసిన ఆర్యు రూ ఇడగొట్టి పావత్తును మధ్యలో పెట్టేస్తే ఆర్పియు. కూర్పు అన్నప్పుడు కేఓఓ ఆర్పియు. కొంతమంది కేయు రాసింటారు. ఇది పెద్ద కూ కాబట్టి కేఓఓ రాస్తే బాగుంటుంది. చిన్నది అనుకుంటే కూడా నో ప్రాబ్లం. కూర్పు అంటే ఇలా కూడా రాస్తారమ్మా, ఇలా కూడా రాస్తారు. కేయుఆర్పిఏ కూడా రాస్తారు, తప్పేం లేదు. దాన్ని కూర్ పియు పియు కేయుఆర్ పియు రాస్తారు. కానీ ఇక్కడ కేఓ అనే రాయాలా, కేయు రాయొచ్చా? తప్పేం లేదమ్మా, అది రాయొచ్చు ఇది రాయొచ్చు తల్లలో. అదేం సార్ పెద్దగా ఉంది కదా సార్ అంటే ఇట్లే రాయి. నువ్వు దాంతో కొట్లాడతానంటే దీన్ని ఇట్లా రాయి. చదివే విధానం బట్టి రాసే విధానం బట్టి వెళ్తానంటే కేయు రాయి, ఏం తప్పేం లేదమ్మా. దాన్ని కూడా కూర్పు అని పలుకుతారు. ఎనీ డౌట్? ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు తల్లలో. నాన్న ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. అప్పుడప్పుడు మధ్యలో బాంబు మాట్లాడవచ్చు. ఏం లేదు సార్. వెరీ గుడ్, సూపర్ నాన్న, సూపర్ అమ్మా, వెరీ గుడ్. గలాటనే లేదు తల్లి, ఇట్లుండాలమ్మా. ఎంత దూరమైనా పోతాం మీకోసం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇది ఒకటి. మార్పు, ఇంకా లాస్ట్ ఫైనల్ 2 అక్షరాలవి. మార్పు, మార్పు, మార్పు. చూడండి అమ్మా, మార్పు. ఇక్కడ చూడండి, మా దీర్ఘం, మాకు దీర్ఘం ఇచ్చారు. మా మా రుపు రూ రాసి పావత్తు, రూ రాసి పావత్తు. మార్పు. దీన్ని మామూలుగా విడగొట్టి రాయడం అంటే మార్ ప్లస్ పు, మార్పు. ఇప్పుడు మనం ఒత్తుగా రాయాలన్నప్పుడు ర్ ప్లస్ పూను ఎలా రాయాలి? ఫస్ట్ పైన అక్షరానికి రూ చేసిడాలి. ఈ పా ఏదైతే వదిలిందో ఇక్కడ రాయాలి. చూడు, మార్పు అంటే ఈ విధంగా రాస్తాం. దాన్ని ఇంగ్లీష్ రాయమన్నప్పుడు మా ఎంఏ మా రుపు ర్ అంటే ఆర్. చెప్పాను కదా, పైన అక్షరాన్ని ఇడగొట్టుకో, రూ ఆర్యు రూ, పావత్తును మధ్యలో పెట్టి పి. మార్పు చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? ఎమ్ము ఏ ఆర్ పి యు, అది కాదు, చెత్త అంటారు దాన్ని. మార్పు అన్నప్పుడు ఎంఏఆర్ మార్ పు పియు పు, మార్పు. ఏదైతే నువ్వు చెవులాలు వినింటావో అదే మాదిరిగా పలకడమే రీడింగ్ పద్ధతి అంటారు నాన్న, గుర్తుపెట్టుకోండి. రీడింగ్ అంటే ఎట్లా చేయాలి సార్ అంటే, నువ్వు ఎలాగైతే వింటావో అలాగే పలకాలి, గుర్తుపెట్టుకోండి. మార్పు ఎంఏఆర్ పియు మార్పు, అది. అంతేగాని ఎంఏ ఆరు పి యు ఏ, ఇది తప్పు, అది ఎప్పుడు చేయకూడదు అలాగా. ఇప్పుడు మీకు ఒక్క నిమిషం బ్రేక్, మాట్లాడవచ్చు. ఇప్పుడు ఎవరైనా మాట్లాడవచ్చు, మీకున్న అభిప్రాయం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్ వింటున్నారు, అరగంట అయింది, ఒక 20 పదాలు 25 పదాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు చెప్పండి అమ్మా, మీకు ఇప్పుడు బాగా అర్థమైందా? ఏమన్నా స్లో అనిపిస్తుందా, ఫాస్ట్ అనిపిస్తుందా, క్లియర్గా ఉంది సార్ అంటారా? మీ మనస్ఫూర్తిగా చెప్తే నేను ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు చెప్పే పదాలని నేను కవర్ చేస్తాను. ఎస్, గడిబిడి ఏం లేదు కదమ్మా, మీ మైండ్కి గడిబిడి ఏం లేదు కదా? ఓకే, అందరూ అరిస్తే నాకు ఇబ్బంది అవుతుండే, కానీ బాగున్నారమ్మా, చక్కగా చెప్తున్నారు. అలాగే ఉన్న కాటికి మాట్లాడినా చిన్నగా మాట్లాడుతున్నారు, బాగుంది. అంతే, అరుపులు గిరుపులు అవసరంలే మనకు. అది. ఇప్పుడు వచ్చే పదాలు ఎలా ఉంటాయంటే 3 అక్షరాల పదాలు వస్తాయి నాన్న. కొంచెం ఎవరైనా ఏమన్నా నీళ్ళు తాగేటోళ్ళు నీళ్ళు తాగిరండి, నేను కూడా నీళ్ళు తాగుతా. స్టార్ట్. ఓ మైకులు పెట్టద్దండి, ఇంట్లో వాళ్ళు ఆఫ్ చేయండి. ఓకే, రైట్. ఇప్పుడు ఇంతవరకు ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు అడగొచ్చు, నేను కూడా ఫ్రీగానే ఉన్నాలండి నీళ్ళు తాగితే. అడగండి. ఇప్పుడు ఏమన్నా సార్ నాకు ఇది కొంచెం డౌట్ వచ్చింది సార్ అని డౌట్ ఉంటే అడగండి, ఒక నిమిషం అంతే జస్ట్. ఇప్పుడు నెక్స్ట్ పదాలు ఏమొస్తాయంటే 3 అక్షరాల పదాలకు వెళ్తున్నామమ్మ. ఇప్పుడు ఫాస్ట్నెస్ పెంచాలి, మీరు కొంచెం ఫాస్ట్నెస్ పెంచండి. బోర్డు గీడంతా నీట్గా ఉంది కదమ్మా, నేను రాసిందంతా అర్థమవుతుంది కదా తల్లులో? అర్థమవుతుంది సార్. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు 3 అక్షరాల పదాలకు వెళ్ళిపోతున్నాం. ఇంతకుముందు ఎలా రాశారో అలాగే రాయండి. ఇప్పుడు కొంచెం పెద్దగా చేస్తున్నాం పదాలు, కొంచెం ఫాస్ట్నెస్ కూడా ఉంటుంది, అర్థం చేసుకొని రాయండి. ఎస్, స్టార్ట్. తీర్పరి, తీర్పరి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చూసి రాయండి. తీర్పరి
బాగినండి అమ్మా. తీర్పరి చూడండి ఇక్కడ తీర్పరి. తీ తాకు గుడి దీర్ఘం ఇచ్చాడు. తీ పరి పరి తీర్ ర్ ప్లస్ పరి తీర్పరి ర్ పా అన్నప్పుడు ఇది రాయింది పైనది కింది కొత్తు పావత్తు అయింది. తీర్పరి తీర్పరి. ఇప్పుడు దీని ఇంగ్లీష్లో తీ అంటే THEE చూడండి ఇక్కడ THEE తీ. రాకు పావత్తు అన్నాడు కాబట్టి ఆర్ఏని ఇడగొట్టుకొని పి మధ్యలో పెట్టాలి. మళ్ళీ రీ అన్నాడు కాబట్టి ఇది సపరేట్. ఎక్కడ మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఒక ఒత్తు కాడు మాత్రమే ప్రాబ్లం వస్తుంది. సో THEE RPA RI మూడు కటింగ్లు ఉన్నాయి. THEE RPA RI తీర్పరి చెప్పేటప్పుడు THEE RPA RI ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోండి. తీర్పరి. THEER ఇంకా చెప్పాలంటే తీర్ ఒకటి పా ఒకటి RI ఒకటి ఇలా చెప్పాలి పద్ధతి. తీర్పరి THEER PA RI తీర్పరి అని చెప్పాలి. నెక్స్ట్ కొంచెం ఫాస్ట్నెస్ ఉంటుంది. డౌట్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్లీ సార్ అనండి, ఇబ్బంది పడద్దండి, నేనేమనుకోను. నెక్స్ట్ కల్పన. కల్పన 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 చూడండి అమ్మా. కల్పన మామూలుగా కా రాస్తాం, ఇది ఈజీనే. లాకు పావత్తు కల్ కల్ ప్లస్ పా కల్ ప్లస్ పా అంటే ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు పా అవుతుందమ్మా. కల్ప నా నా కల్పన కల్పన. ఇంగ్లీష్లో ఇప్పుడు కల్పన ఉంది కా కేఏ కా. లాకు పావత్తు అన్నాడు కాబట్టి LEని ఇడగొట్టి పావత్తు మధ్యలో పెట్టా. నా అంటే NA. చెప్పేటప్పుడు ఎలా చెప్పాలంటమ్మా చూడండి ఇక్కడ జాగ్రత్త. ఫస్ట్ కల్ చెప్పాలమ్మా. కల్ KAL పా PA పా నా NA నా కల్పన. ఇది పద్ధతి. KAL PA NA కల్పన అని చెప్పాలి. డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఇంకొక పదం దప్పిక. దప్పిక దప్పిక దప్పిక. దప్పిక జాగ్రత్తగా రాయండి. ద అంటే మామూలే, ఎవరేం తప్పు చేయరు దాన్ని. ఇక పి అనే దానికి పావత్తు ఇచ్చాడమ్మా. దప్పి పి అనే దానికి పావత్తు ఇచ్చాడు. క తప్పిక. ఇంగ్లీష్లో ఇది తెలుగు చాలా ఈజీ అమ్మా, అందరూ రాస్తారు నాకు తెలిసి. దా అంటే మామూలుగా DA నాన్న, ఇదేం పెద్ద తప్పేం లేదు. పీకు పావత్తు ఉంది కాబట్టి PI రాసి మధ్యలో పావత్తు రాస్తే PPI దప్పి. కా అంటే KA. ఈజీ వర్డ్, ఏం తప్పలేదు, ఎవరు తప్పు రాసడానికి అవకాశం లేదు. దప్పిక అన్నప్పుడు DA PPI KA. కానీ ఒక డౌట్ వస్తుంది జనరల్గా. ఏంటి ఆ డౌట్ అంటే, సార్ హెచ్ ఎందుకు రాయకూడదు? దాంట్లో నేను DHA రాస్తా, నువ్వు రాసుకో, కానీ కొంచెం పెద్ద పదం అవుతుంది కదా, హెచ్ తీసేయండి అంట నేను, అంతే. దప్పిక DHA PPI KA అని రాయడం కన్నా ఒకటే సింపుల్గా DA PPI KA అని రాయండి చాలు. ఉత్త DA PPI KA అని రాయండి. హెచ్ రాయకపోయినా పెద్ద తప్పేం కాదు, ఎందుకంటే పదం పెద్దగా అవుతుంది. అనవసరంగా హెచ్ పెడితే ఇంకొక అక్షరం పెద్దగా అవుతుంది, ఎందుకు అవసరం ఏముంది. దప్పిక DA PPI KA దప్పిక. నెక్స్ట్ ఇంకొక పదము. ఇప్పుడు కొంచెం కష్టమైన పదం. గీష్పతి. సొంతంగా రాయండి, కొంచెం టైం తీసుకోండి, ఏం కాదు. గీష్పతి. గీష్పతి బాగినండి సౌండ్. ఏం చెప్పాను చూడండి. గీష్ ప్లస్ పతి పాతి గీష్పతి. ఇక్కడ అరాలు చూడండి. గీష్ ప్లస్ పతి, ఇష్ ప్లస్ పతి, ఇది ఒత్తు అవుతుంది. అటుపక్క తీకి ప్రాబ్లం లేదు, ఇటుపక్క గీకి ప్రాబ్లం లేదు. మనకి ఒక ఇష్ పా ఇవి రెండు కాడ మనకు ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఎలా రాయాలంటే, ఫస్ట్ ఈ తలకట్టు ఏదైతే దీంట్లో ఉన్న గుణింతాలను ఎత్తుకోవాలి. ఇప్పుడు పా ఉంది, పా అంటే దీనికి ఎచ్చుకోవాలి, దాన్ని షా చేయాలి, దాన్ని ఈ పా ఒత్తుని ఇక్కడ పెట్టేయాలి. సో అప్పుడు ఏమైపోద్ది, ఈ తలకట్టు ఇక్కడికి వెళ్ళిపోయింది స్పా. సో అప్పుడు ఏమైంది, గీష్పాతి. చూడండి ఇప్పుడు తెలుగు ఎలా ఉందో అది. గీష్పతి.
గీష్పతి. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో రాయాలి చూడండి. ఇంగ్లీష్లో ఎలా రాయాలి? గీ అంటే GEE గీ. షాకు పావత్ అన్నాడమ్మా. ఫస్ట్ షా రాసుకోవాలి, SHA, దీన్ని ఇడగొట్టుకోవాలి. SHA పైన అక్షరాన్ని ఇడగొట్టుకోవాలి. ఈ చివరన మధ్యలో మనం ఈ ఒత్తు పెట్టాలి, పావత్తు, పి ఇక్కడ రాయాలి పావత్తు. గీష్పతి పలికేటప్పుడు గీష్, GEESH, ఇదంతా ఒక కటింగ్. తర్వాత పావత్తుకి ఒక కటింగ్, పా, PA పా. గీష్ పా తి, THI, తి మామూలు తి. ఇక్కడ సార్ హెచ్లు రెండు వచ్చినాయి కదా సార్, నువ్వే చెప్తావు కదా, హెచ్ తీసేయి, నీ ఇష్టం ఉంటే రాయి తల్లి. ఇక్కడ PATI రాస్తేనే కొంచెం ఎటుగానో ఉంటుంది, ఎటు రకంగా ఉంటుంది అది, అందుకు హెచ్ రాసిన. అమ్మా ఈ విషయంలో కొంచెం మాట్లాడాలి అందరూ, అక్కలు చెల్లెండ్లు. ఏమ్మా రాయొచ్చు కదా సార్. నేను అదే అనేదమ్మా, ఎందుకంటే అక్కడ కొంచెము ఇరకాటంగా కనబడుతుందమ్మా చెప్పేటప్పుడు రాసేటప్పుడు. అంటే మన మైండ్తో ఎవరైనా చదివేటానికి కొంచెం బాగుంటే, ఇప్పుడు గణపతి రాస్తానన్న, GANAPATHI రాస్తాం, ఎంత బాగుంటుంది చూడొత్తి. అక్కడ కూడా TI రాస్తారు, కొంతమంది రాస్తారు, తప్పు కాదు, నేను ఎవరు తప్పు పట్టను. మరి అది హెచ్ రాస్తేనే అందం వస్తుంది అంటున్నాను నేను, అంతే. ఇక్కడ కంపల్సరీ ఇష్యూ ఉంది కాబట్టి హెచ్ రాయాల్సిందే, ఇది కంపల్సరీ రాయాల్సిందే. ఇక్కడ వచ్చేసి రాస్తేనే అందంగా ఉంటుంది కాబట్టి, అంటే అందం అర్థమేమి, కొంచెం అందం కోసం మనం తీసేయాల్సి వస్తుంది, అందం కోసం పెట్టాల్సి వస్తుంది. దాన్ని అర్థం చేసుకోగలిగితేనే తెలుగు వస్తుంది. ఇప్పుడు అర్థమైందమ్మా అందరూ? ఓకేనా? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో పెట్టాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో తీయాల్సి వస్తుంది. ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు తీయాలని నేర్చుకోవడమే ఈ తెలుగు యొక్క ముఖ్య సిద్ధాంతం. అదే రామసార్ దగ్గర వచ్చినటువంటి క్లాసులు. ఏమ్మా రైటా? క్లియరా? సార్ మరి TI రాస్తే ఏమైతే సార్? నేనేమనట్లే, కొట్టను తిట్టను, ఏం చేయను, సుప్రీంకోర్టుకి పో, భయపడద్దు, ఏం కాదు. కానీ అందం నీట్గా ఉంది ఇట్లా అంతే అంతే అంతే, నీట్గా ఉంటుంది కాదు, ఆ పలికేటప్పుడు రాసేటప్పుడు అందంగా ఉంటుంది, చదివేవానికి క్లియర్గా ఉంటుంది, రాసేటానికి క్లియర్గా ఉంటుందమ్మా. అది అందం, అది అర్థం చేసుకోవాలమ్మా అంతే. ఇక్కడ అది రాస్తేనే బాగుంటుంది అనే జ్ఞానం మనకు వస్తే చాలు, సంతోషపడతాం అంతే. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మామూలుగా తిరుపతి స్పెల్లింగ్ చెప్పండి అన్న, ఎవరైనా చెప్పండి ఒకరు. THI RU PA THI. ఇది మామూలుగా నువ్వు నేర్చుకున్నావు కాబట్టి ఈ విధంగా రాసావు నాన్న. ఇది అందంగా ఉండడానికి తిరుపతిలో ఏం చేసినారు తెలుసా? తిరుపతి వాళ్ళే TI RU PA TI. మీరు ఎక్కడైనా చూసుకోండి, తిరుపతి బోర్డు చూడండి, తిరుపతి మొత్తం తిరుపతి అంతా తిరిగి ఎక్కడైనా బోర్డులు చూడండి అమ్మా, ఇలాగే ఉంటదమ్మా. THI ఎవరు రాయరు. THI పెట్టాలి కదా మేడం? అమ్మా ఇది ఎవరు రాయరు అంటున్నా నేను, అర్థం కాలే నీకు? తిరుపతి అనేది ఇది ఫాలో అవుతున్నారు అంటున్నా నేను, మీకు రిజల్ట్ చూపిస్తున్నా. కావాలంటే ఇక్కడ ఎవరైనా తిరుపతిలో ఉన్నారా? కొంచెం తిరుపతిలో ఎవరైనా ఉన్నారా ఇక్కడ? కరెక్టే సార్, మరి ఇట్లా TI పెడితే అదే నేను అదే అనేది, అందం కోసం మార్చినారు. ఓకే సార్, ఫస్ట్ లో మనం నువ్వు తెలియకుండా చెప్తావు. ఇప్పుడు నీకు తెలియదు కదా, నీకు సార్ ఏం నేర్పించినాడు, మేడం ఏం నేర్పించింది, THI అని నువ్వు రాస్తావు. పాపం నిన్ను తప్పు పట్టలే, అవును సార్, నిన్ను తప్పు పట్టలే, కానీ ఆ తప్పులో ఏమంటున్నాం, అందం కోసం తీసేయమ్మా అంటున్నాం మేము. అర్థమైందా? అక్కడెచ్చి ఇక్కడెచ్చి తీసి పారే, పక్కకు పారే, ఏం కాదు, తిరుపతి ఇలా రాయండి అంటున్నాడు. మీరు ఎక్కడైనా బోర్డులు చూడండి, తిరుపతి వెళ్ళి చూడండి, మీకు అర్థమైపోద్ది. కొంతమంది రాస్తారు, నేనేమంటలే. ఇప్పుడు నువ్వు తెలియకుండా నువ్వు రాస్తావు, రాయి, తప్పేం కాదు కదా, హెచ్చు రాయడం వల్ల పెద్ద తప్పేం కాదు. బట్ మంచి చెడ్డ అమ్మా, రోడ్డు మీద ఎట్లయినా పోవచ్చమ్మా. ఇటుపక్క నుంచి ఆ ఊరికి పోవాలంటే అడ్డదారుల్లో పోవచ్చు, కొండెక్కి పోవచ్చు, నదులు దాటి పోవచ్చు, ఈదుకుంటూ పోవచ్చు. బస్సు అనేటువంటిది ఒకటి పెట్టినామ్మా, రోడ్డు వేసినాము, రామ్మా అంటున్నాం. అర్థమైంది? ఇప్పుడు రోడ్డు అంటే అర్థమేమి, ఒక కిలోమీటర్ లాంగ్ అయినా చింత లేదు, నిదానంగా పోదాము, దాని అర్థం అది. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. ఓకే రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకోటి గీష్పతి చూడండి, GESHPATHI. ఓకే రైట్. నెక్స్ట్ షట్పది. షట్పది 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 బారాయండి.
షట్పది. షట్ షట్ ట్ ప్లస్ 10 ఈ రెండు మిక్స్ అయితే ఇట్లా షట్పది. టాకు పావత్ అవుతుంది షట్పది. ఇంగ్లీష్లో షా అంటే ఎస్హెచ్ఏ షా, టాకు పావత్తు టీపీఏ, టాను పై నుంచి ఇడగొట్టి పావత్తును మధ్యలో పెడితే డిఐ. ఇక్కడ చూడండి మరి డిహెచ్ఐ రాయొచ్చు కదా, మరి ఆ పదానికి షట్పది ఇలాగే బాగుంటుంది. దీంట్లో డిహెచ్ రాసినాం అనుకో ఊకనే లాంగ్ అవుతుంది, కానీ పెద్ద తప్పేం కాదు. అంతేగాని మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను రాంగ్ రాసినానే నాకు రాదే ఫీలింగ్ పడద్దండి. షట్పది అంటే ఎస్హెచ్ఏటి పిఏడిఐ షట్పది అంతే. టాకు పావత్తమ్మ షట్పది. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఉప్పెన. ఉప్పెన ఉప్పెన ఉప్పెన. పేకు పావత్తు వచ్చిందమ్మా. ఉప్పెన ఉప్పెన ఉప్పెన. ఉప్పెన ఇంగ్లీష్లో చూడండి, ఊ అంటే యు రాస్తాము మామూలుగా, పేకు పావుతుంది కాబట్టి పిఈని ఇడగొడతాం. పే అంటే ఎత్తం ఉందమ్మా, అందుకే ఈ వస్తుంది. పే ఈ పావుతుంది కదమ్మా మధ్యలో పెడతాం. ఉప్పెన ఎన్ఏనా ఉప్పెన. యుపిపిఈఎన్ఏ ఉప్పెన. యుపిపిఈఎన్ఏ ఉప్పెన. డౌట్ ఉంటే అడగండి అమ్మా, కొంచెం ఫాస్ట్ పోతున్నా. చిన్న చిన్నవి అయితే ఫాస్ట్ పోయిస్తా, కొంచెం ఏదన్నా చెప్పాలనుకుని ఇంపార్టెంట్ ఉంటే నిలబడిస్తా. తుప్పరా. తుప్పరా తుప్పరా తుప్పరా. బాగినండి తుప్పరా. దో ఇక్కడ తు పాకు పావత్తు రా తుప్పరా. తాకు కొమ్మిచ్చాడు చూడమ్మా. తు పాకు పావత్తు రా తుప్పరా. ఇంగ్లీష్లో తు అంటే టిహెచ్యు అమ్మ. సరే దీన్ని టీయు రాయొచ్చు కదా అంటే రాయొచ్చు, తప్పులేదు. ఎందుకు సార్ అవసరం ఏముంది టీయు రాసుకుంటా అంటే రాయి, నిన్ను ఎవరు తప్పు పట్టరు. తుప్పర. పాకు పావతుంది పిపిఏ రాయి, రా ఉంది ఆర్ఏ రాయి, అయిపోయా తుప్పర. టిహెచ్యు పిపిఏ ఆర్ఏ తుప్పర. టిహెచ్యు పిపిఏ ఆర్ఏ తుప్పర. గప్పాలు. గప్పాలు గప్పాలు తెలుగు గప్పాలు. నెక్స్ట్ దమ్మా ఇది గప్పాలు. గప్పాలు. అరే ఏదో పోయింది ఇక్కడ, ఒక్క నిమిషం అమ్మా. వచ్చింది మేడం సార్. లే గప్పాలు పదం లేదు ఇక్కడ, వేరేది వచ్చింది. సరే ఇంకొక పదం రాయండి. సరే ఇక్కడ గప్పాలు లేదమ్మా, నేను నో ప్రాబ్లం రాస్తే ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ ఇంగ్లీష్లో లేదు, కొంచెం వేరేది ఉంది. నెక్స్ట్ గప్పాలు తర్వాత ఎక్కడో ప్రాబ్లం అయింది, ఇది ఈడొచ్చిందిలే. గప్పాలు రాయండమ్మా. గప్పాలు ఇది చూడండి, రాసిందే గప్పాలు. రాసిన సార్. అంతే. ఇక్కడ చూడమ్మా, గప్పాలు అంటే గా రాసి, గా అంటే జిఏ, పాకు పావత, అంతే సింపుల్ పదం అమ్మ, ఏం కాదు. పా అంటే పిఏ, పావతుంది కాబట్టి మధ్యలో పి పెట్టేసినాడు. లు అంటే ఎల్యు, గప్పాలు. ఇంతే చూడండి అమ్మా. గప్పాలు ఇంగ్లీష్లో జిఏ పిపిఏ ఎల్యు గప్పాలు అని రాయాల. నెక్స్ట్ కప్పము, అది వెనక్కి వచ్చింది మాకి, వెనక ముందు అయింది అది. ఇప్పుడు రాయండి అమ్మా, కప్పము రాయండి. ఇది కూడా కాదు, కప్పము. కప్పము కప్పము. కా రాసి పాకు పావత్తు మూమ. చాలా సింపుల్ అమ్మా ఇవి, దీంట్లో కష్టపడాల్సింది ఎవరికి ఏం కష్టం ఉండదు. కా అంటే కేఏ, పాకు పావత్తు అంటే పిపిఏ, ము అంటే ఎంయు కప్పము. మీకు ఇబ్బంది అనిపిస్తే ఇమ్మీడియట్ కాల్, హలో సార్ సార్ అనండి, ఇబ్బంది లేదు. కప్పము కేఏ పిపిఏ ఎంయు కప్పము. నెక్స్ట్ ఇంకో పదం రాయండి, అల్పము. అల్పము అల్పము అల్పము. అల్పము ఆ లాకు పావత్తు,
ము అల్పము. ఇది కూడా ఈజీనేనమ్మా. లాకు పావత్ వస్తుంది. అల్పము, అల్ ప్లస్ పా, అల్పము. అల్పము ఇంగ్లీష్లో ఆ అంటే ఏ, ఆ అంటే ఏ, లాకు పావత్తు ఎల్పిఏ, ము అంటే ఎంయు, అల్పము. ఏఎల్ ఇక్కడ చెప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చెప్పాలి, వినేదాన్ని బట్టి చెప్పాలి. అల్ పా ము, ఇది కటింగ్ సిస్టమ్. అల్ పా ము, ఏఎల్ పిఏ ఎంయు అట్లా చెప్పాలి. కానీ ఏఎల్ పిఏ ఎంయు కాశీకి పోతాం అట్లుంటే నిదానంగా. అల్పము అంటే ఏఎల్ పిఏ ఎంయు, అల్పము. నెక్స్ట్ దుప్పటి. దుప్పటి, ఏంటి దుప్పటి. సార్? రాయండి అమ్మా, రాయండి. దుప్పటి. దు పాకు పావత్తు టి, దుప్పటి. కప్పుకుంటాం కదా అది దుప్పటి. దు కొమ్ము, దాకు కొమ్ము, దు పాకు పావత్తు టి, దుప్పటి. ఇంగ్లీష్లో దు అంటే డిహెచ్యు అమ్మా. ఇక్కడ చూడండి సార్, మరి డియు రాస్తా సార్ అంటే రాయి, తప్పేం లేదమ్మా, నిన్నెవరు తప్పు పట్టరు. దుప్పటి అమ్మా, వినాలమ్మా, క్లాస్లో అడ్డం రాకూడదు, వినాల. దు డిహెచ్యు దు, పాకు పావతుంది దుప్పటి, డిహెచ్యు పిపిఏ టిఐ, దుప్పటి, డిహెచ్యు పిపిఏ టిఐ, దుప్పటి. దుప్పటి, డిహెచ్యు పిపిఏ టిఐ, దుప్పటి. పాకు పావుతుంది, పిపిఏ రావాలమ్మా. కొంచెం ఫాస్ట్నెస్ పెంచుతున్నానన్న. అప్పము, 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 అప్పము. చూడండి, అప్పము. ఆ పాకు పావత్తు ము, అప్పము. ఆ అంటే ఏమి ఇంగ్లీష్లా ఏ, పాకు పావత్ అంటే ఏమి పిపిఏ, ము అంటే ఏమి ఎంయు, అప్పము. ఏపీపీఏ ఎంయు, అప్పము. అప్పము, ఏపీపీఏ ఎంయు, అప్పము. 3 కటింగ్లు. ఏ పిపిఏ ఆ, పాకు పావత్తు పా, పిపిఏ ము ఎంయు ము, అప్పము. ఇది పద్ధతి. చప్పుడు, 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 చప్పుడు. చూడండి, చా పూ రాసి దానికి పావత్ ఇవ్వండి. డు చప్పుడు. కొంత చెప్పుడు అని కూడా రాస్తారు, కానీ ఇక్కడ చా, చప్పుడు అన్నా నేను. చప్పుడు అంటే సౌండ్. చెప్పుడు అనేది చెప్పుట అంటారు కదమ్మా, అట్లా అది అది పోతుంది. చెప్పు, చెప్పుట ఆ విధంగా వెళ్తుంది. ఇది చా, చప్పుడు మాటలు అంటారు అట్లా. చా, సిహెచ్ఏ చా. పు అనే దానికి పావతిస్తే పిపియు, డూకి డియు, చప్పుడు, 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 చప్పుడుగా చప్పుడు. చా సిహెచ్ఏ పిపియు డియు, 3 కటింగ్లు. చప్పుడు, సిహెచ్ఏ పిపియు డియు, చప్పుడు అని చెప్పాలి. ఇది ఇంపార్టెంట్. ఇంకోటి పుప్పొడి, పుప్పొడి. బాగినండమ్మా. పు పొడి, పొడి, పుప్పొడి, పుప్పొడి. పు రాసి అంటే పా అనే దానికి కొమ్మిచ్చి పో రాసి పా రాయాలి. పుప్పొ డి, పుప్పొడి. ఇంగ్లీష్లో పు, పియు పు, పో రాసి పిఓ రాసి మధ్యలో పావత్తుంది కాబట్టి పైన అక్షరాన్ని ఎడగొట్టుకోవాలి. పిఓ పో, మధ్యలో పావత్తు పిపిఓ. పుప్పో డి, డిఐడి. మామూలుగా డిఐనే, డి అంటే డిఐనే, దీంట్లో ఏం మార్పు లేవు. పుప్పొడి, పియు పిపిఓ డిఐ, పుప్పొడి, పుప్పొడి. నెక్స్ట్ ఇంకోటి ఉప్పాడ, ఉప్పాడ, ఉప్పాడ. ఉప్పాడ. ఉ పాకు పావత్తు డా, ఉప్పాడ.
ಉಪ್ಪಾಡ ಊ ಪಾಕು ಪೇಜ್ ಪಾವತ್ತು ನಂಬರ್ ಎಷ್ಟನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೆ ನನಗೆ ಅದು ಉಪ್ಪಾಡ ఉప్పాడ UPPADA ఉప్పాడ ఊ అంటే యు PPA ఉప్పాడ ఉప్పాడ శిల్పము 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 దో ఇంతకుముందు శిల్ప రాశాము ఇప్పుడు మూ కలిపాము శిల్పము షి లాకు పావత్తు ము శిల్పము షి అంటే SHI అమ్మా లాకు పావతుంది కాబట్టి పైన అక్షరాన్ని లా ఇడగొట్టుకొని పి మధ్యలో పెట్టేస్తే LPA అవుతుంది ము అంటే MU శిల్పము SHILPAMU శిల్పము శిల్పం అంటే శిలా విగ్రహము అని అర్థం శిల్పము SHILPAMU అని చెప్పాలా కటింగ్ల ప్రకారం వెళ్ళాలా లేదా ఇట్లా కూడా చెప్పొచ్చు SHILPAMU శిల్పము శిల్పము నెక్స్ట్ పర్పము 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 బాగినడమా పర్పము పర్పము పా పర్ పా అన్నాను కాబట్టి రాకు పావత్తు ము పర్పము పర్పము ఇంగ్లీష్లో పా అంటే PA రాకు పావత్తు RPA రాను విడగొట్టుకొని పి మధ్యలో పెట్టేసిన మధ్యలో ఉంది RPA ము అంటే MU పర్పము PARPAMU పర్పము పర్పము నెక్స్ట్ ఇంకొక పదము అప్పిచ్చు అప్పిచ్చు కొంచెం 2 ఒత్తులు వచ్చినాయి చూడండి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా రాయండి అప్పిచ్చు 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 పీకు పావత్తు ఒకటి చూకు చావత్తు ఒకటి పీకు పావత్తు అప్పిచ్చు అప్పు మళ్ళీ దానికి ఒక పావత్తు చు అప్పు ప్లస్ పి అప్పు ప్లస్ పి ప్లస్ చు చు చాకు చావత్తు అన్నమాట చూకు చావత్తు అప్పిచ్చు చు ఇప్పుడు ఇంగ్లీష్ ఎలా రాయాలి దీన్ని ఆ అంటే ఏ పీకు పావత్తు PPI పైన పి ఉంది కాబట్టి PI రాస్తున్నాము మధ్యలో వత్తు పి చూ CHU సరే దీనికి ఏమన్నా CHU రాయాలి రెండు సార్లు రాయకూడదు నాన్న ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఇంపార్టెంట్ ఇడ ఈ పదంలో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చూకు పెద్ద చూకు మళ్ళీ చావత్తు రాయాలన్నా కూడా ఉత్త CHU రాయండి ఎక్కడైనా సరే ఒక్క CHA రాయాలి రెండు రాయకండి గుర్తుపెట్టుకోండి అమ్మా సి రాయొచ్చా సార్ డబల్ CH అసలు రాయకూడదమ్మా ఇంకా ఒక CH తోనే ముడేసుకోవాలి కింద చావత్తున్నా కూడా వదిలేయండి అర్థమైందా అప్పిచ్చు APPI CHU దీంట్లో ఉన్న మర్మమే అది రెండు చాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అచ్చా అని ఉంది అచ్చా ఊకనే ఏ రాసి CHA రాయండి అంతే మళ్ళీ CHలు రాయకండి 2 సార్లు చా ఉంది కదా సార్ అని రాయకూడదు రచ్చా ఉంది రచ్చా RACHA రాయండి అంతే మళ్ళీ రచ్చా అని CH అని రాయకండి ఏమన్నా డౌట్ ఉందమ్మా ఎవరైనా మాట్లాడచ్చు తల్లులో అమ్మలో అక్కలో చెల్లెండ్లో ఏం లేదు వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకో పదం రాయండి దర్పము 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 ఇక్కడ చూడండి దా రాకు పావత్తు ము దర్పము
దా రాకు పావత్తు ర్పము అన్నాడు కాబట్టి దర్పము. నెక్స్ట్ దీన్ని ఇంగ్లీష్ రాసేటప్పుడు దా అంటే డిఏ రాయండి, రాకు పావతుంది కాబట్టి పైన అక్షరాన్ని ఇడగొట్టుకుంటే ఆర్ఏని ఇడగొట్టుకొని పి మధ్యలో రాస్తాము. ము అంటే ఎంయు దర్పము, డిఏఆర్ పిఏ ఎంయు దర్పము. దర్పము చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? డిఏఆర్ పిఏ ఎంయు 3 కటింగ్లుగా చెప్పాలి. డిఏఆర్ పిఏ ఎంయు ఎట్లా మనం పలికే విధానం బట్టి పోవాలి. దర్ పా ము దర్పము, అంతేగాని దా ర్ప ము అట్లా కూడా అర్థం చేసుకొని ముందుకు పోవాలి. నెక్స్ట్ ఇంకొక పదం చెప్తాం తెలుగులో, పుష్పము. పుష్పము పుష్పము పుష్ప సినిమా ము పుష్పము. పుష్పము ఇక్కడ చూడండి తెలుగులో పుష్పము అన్నప్పుడు పియు ఫస్ట్, అంటే ఫస్ట్ తెలుగు రాస్తే పు రాసి పాకు కొమ్ము, షా రాసి పావత్తు, ము పుష్పము. పుష్ పుష్ ప్లస్ పా పుష్ప ప్లస్ ము, మాకు కొమ్మిస్తే ము. ఇది ఈజీ, మన కొమ్ముల కాడ ఒత్తుల కాడ ఒకటే ప్రాబ్లం. పుష్పము అన్నప్పుడు పియు ఇంగ్లీష్లో పోదాం. సో పియు పు, షాను ఇడగొట్టుకోవాలి, ఎస్హెచ్ఏని ఇడగొట్టుకొని పావత్తు మధ్యలో రాస్తాము. ము అంటే ఎంయు పుష్పము, పియు ఎస్హెచ్ పిఏ ఎంయు పుష్పము. పుష్పము చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? పుష్ అనాలి, పియు ఎస్హెచ్ పిఏ ఎంయు. నోరు కరెక్ట్గా వస్తుంది నాన్న, రీడింగ్ పద్ధతి అంటారు దాన్ని. పుష్ పియు ఎస్హెచ్ పుష్, పా పియు పా పిఏ పా, ము ఎంయు ము పుష్పము. చెప్పేటప్పుడు పియు ఎస్హెచ్ పిఏ ఎంయు పుష్పము అని చెప్పాలి. లోపలే లోపలే మ్యూట్ పెట్టుకో. నెక్స్ట్ ఇంకొకటి తెల్ల రాయండమ్మా, బాష్పము. బాష్పము 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 బాష్పము. ఎస్, ముందుగా బా బా ష్ప, షాకు పావత్తు ము బాష్పము. ఇందులో పెద్ద కథ ఏం కాదు, షాకు పావత్తు ఇవ్వడమే. ఇప్పుడు ఇంగ్లీష్లో బా అంటే బిఏ, ష్ప ఎస్హెచ్కి ఎస్హెచ్ఏని ఇడగొట్టుకోవాలి, పైన అక్షరాన్ని ఇడగొట్టుకొని పావత్తును మధ్యలో పెట్టేస్తే బాష్ప, ము ఎంయు ము బాష్పము. బాష్పము బిఏ ఎస్హెచ్ పిఏ ఎంయు బాష్పము. సెకండ్ బ్రేక్ లేదా ఇంకా కొన్ని ఉన్నాయిలేండి, అది కూడా అయిపోవడం. నెక్స్ట్ శూర్పము. శూర్పము బాష్పము అయిపోయింది. శూర్పము శూర్పము చూడండి, శూర్పము ముందుగా షూ రాయాలి, షాకు కొమ్ము దీర్ఘము షూ, రాకు పావత్తు ము శూర్పము. శూర్పము ఇంగ్లీష్లో షూ అంటే ఎస్హెచ్ఓఓ, రాకు పావత్తు ఆర్పిఏ, ము అంటే ఎంయు శూర్పము. శూర్పము ఎస్హెచ్ఓఓ ఆర్పిఏ ఎంయు. చెప్పేటప్పుడు షూర్ పా ము ఇలా చెప్పాలి. SHOOR PAMU శూర్పము. రాను ఇడగొట్టుకోవాలమ్మా, మధ్యలో పావత్తు రావాలి, అప్పుడు శూర్పము. దీన్ని SHU కూడా రాయొచ్చమ్మా, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. SHUR కూడా రాస్తారు, నో ప్రాబ్లం. శూర్పము కానీ ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి మనం ఓ ప్రిఫరెన్స్ ఇచ్చినాం. ఓకే అమ్మా, ఇంతవరకు అందరూ ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి మాట్లాడచ్చు అందరూ. ఇంతవరకు ఏమి 3 అక్షరాల పదాలు, ఒత్తులతో 3 అక్షరాల పదాలు నేర్చుకున్నట్టమ్మా. ఇప్పుడు మళ్ళీ నేను 4వ అక్షరాలకు వెళ్తున్నా. అందరూ ఓకేనా? ఓకే సార్. నీళ్ళు తాగొస్తాం సార్ అనేటోళ్ళు తాగరండి, నీళ్ళు తాగొస్తాం సార్ అనేటోళ్ళు వేరండి, ఏం కాదు. ఒక్క సెకండ్ అంతే. ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి అమ్మా.
డౌట్స్ ఇబ్బందులు ఉంటే చెప్పండి, లేకపోతే హ్యాపీగా వినండి. ఓకేనా? రైట్, స్టార్ట్. తెలుగమ్మా. ఇప్పుడు 4 అక్షరాలమ్మా, కొంచెం ఫాస్ట్నెస్ పెంచుకోండి, ఇక తొందరగా అయిపోకూడదాం. శూర్పణఖ. 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 ఇది కొంచెం కష్టమైంది, విని రాయాలి బాగా. శూర్పణఖ. పెద్ద ఖ వస్తుంది చూడండి, చిన్నది కాదు. శూర్పణఖ. చూడండి బాగా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ షూ ర్ప, శూర్ప, ఇది ఇంత రాస్తారు. నా అనా వస్తుంది, పెద్దనా పెద్ద ఖ, శూర్పణఖ. పెద్దనా పెద్ద ఖ రాయాలమ్మా. ఇది శూర్ప నఖ. ఇంగ్లీష్లో చూడండి, షూ. షూ మామూలుగా ఎస్హెచ్ రాయండి, లేదా నేను ఎస్హెచ్ ఓవో రాసినా సార్ అన్న లేదు. ఎందుకంటే ఓవోలు రాస్తే కొంచెం పెద్దగా అవుతుందని చిన్నది రాయమని. ఆల్రెడీ పేరుండేదే పెద్దగా ఉంది, రైలు ఉన్నట్టుంది ఇది, కాబట్టి కొంచెం తక్కువ చేయడానికి ఇవి రాశా. షూ ర్ ఆర్ పా పిఏ పా నా ఎన్ఏనా ఖా పెద్దది రాసినాం కాబట్టి హెచ్ రాశా. మీరు పెద్దదైనా చిన్నదైనా ఏ రాసినా సరిపోద్ది. శూర్పణఖ SHURPANAKA రాసినా సరిపోద్ది, తప్పేం లేదు. లేదు పెద్ద కాగా సార్ అని అనుకుంటే నువ్వు KH రాయి, నిన్నేమి ఇబ్బంది పెట్టను. పెద్ద పదం ఇది, పెద్ద పదంలో మనం హెచ్చులు తగ్గించితే మంచిది. శూర్పణఖ. దీంట్లో డౌట్ ఏమైనా ఉంటే అడగచ్చు అక్కలు చెల్లెండ్లు. అమ్మా డౌట్ ఏమైనా ఉంటే అడగచ్చు. పుట్టి కాకనే కాకే మామూలుగా కా అంటే కే రాసొచ్చమ్మా, పెద్ద కా ఉంది కాబట్టి KH రాసి సరిపోద్ది, అంతే, ఇక అనుమానం ఉండదు. అదే అంతే అదే అంతే అంతే. పదమే రైలు ఇది, అంతే. ఇట్లాంటి పదాలు వస్తుంటాయి కాబట్టి ఇట్లా ప్రాక్టీస్ ఇచ్చిన. నెక్స్ట్ శూర్పణఖ అయిపోయింది. రాశాను సార్. అమ్మా 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 SHOO రాశాను సార్. రాయమ్మా. అంటే ఇంకా కొంచెం పెద్దగా అవుతుంది రైలు, ఏం కాదు, ఇంకో బోర్డు పడుతుంది అంతే, తప్పేం కాదు. అదే ఊరికే పోతుంది, ఏం టెన్షన్ పడాకు. ఓకేనా? ఓకే సార్. డబల్ కూడా రాయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఉంది కదా, షూ ఉంది కాబట్టి SHO రాసినాను, తప్పే ఉంది. ఎవరేం తప్పు అంటారు? తప్పనికి లేదు, కానీ మనమే కొంచెం తగ్గించుకుందాం అని, అంతే, వేరేదే. రైట్, నెక్స్ట్. శూర్పణఖ అయిపోయింది కదా. నెక్స్ట్ కప్పురము. కప్పురము కొంచెం ఫాస్టెస్ పెంచేయండి, టకటక రాయండి. కప్పురము. నేను కూడా కొంచెం ఫాస్టెస్ పోతా, తర్వాత ఎలాగో వీడియో ఉంటుంది కదా చూసుకోండి. కప్పురము చూడండి, కా రాసి పూ రాసి పావొత్తిచ్చి రము ఇలా రాయాలి, కప్పురము. దాన్ని ఇంగ్లీష్లో రాయమన్నప్పుడు KAK PPU RAMU, కప్పురం. ఈజీ లేదమ్మా, అన్ని చిన్న పదాలే, పెద్దగా ఏం కాదు, ఒక్క ఒత్తుంది కాబట్టి KA PPU RAMU, కప్పురము. కప్పురము, KA PPU RAMU, కప్పురము అనాలి. కొంచెం ఫాస్ట్నెస్ రాస్తున్నాను, మీరు కూడా దర్దర్ రాసేసేయండి. నెక్స్ట్ ఇంకొక పదం చెప్తున్నా, కప్పురం అయిపోయిన తర్వాత దర్పణము. 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 దర్పణము చూడండి, రాకు పావత్తు అణము దర్పణము. దర్పణము దర్పణము. ఇంగ్లీష్లో దా అంటే DHA రాయొచ్చు, లేదా DA కూడా రాయొచ్చమ్మా, తప్పులేదు. పా అంటే RPA అంటే రాను ఇడగొట్టి పాను మధ్యలో పెడుతున్నాం, ఇదిను. అణ NA, ము అంటే MU, అంతే. దర్పణము అంటే DHARPANAMU ఇలాగని రాయొచ్చు, DARPANAMU కూడా రాయొచ్చు, అనుమానం లేదు. దర్పణము DARPANAMU, దర్పణము. బృహస్పతి. 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 ఇది కొంచెం చూసుకొని రాయండి. బాకు రావత్తు కాదని అనేది రుత్వం అంటారు దీన్ని. బృహస్పతి. మీరు మామూలుగా ఇట్లా రాసింటారు, ఇట్లా ఎవరైనా రాసిండొచ్చు కానీ రాయండి, తప్పేం లేదు, రాస్తే ఏదైనా రాస్తాం. కామన్గా ఇట్లా రాయాలి, ఇది బా రాసి రుత్వం రాస్తారు. ఇలా రాసినా ఒకటే, ఇలా రాసినాడు, కానీ ఇది కరెక్ట్. ఇది బృహస్పతి అనేది ఇది. డౌట్ ఉందమ్మా ఎవరికన్నా? రుత్వం రాయాలి.
వృత్తం రాసినప్పుడు పైన ఉత్తము కొమ్ములు గిమ్ములు ఇగూడదు, ఇంకా ఆ వృత్తంలోనే కొమ్ము వచ్చేస్తుంది. బృహస్పతి. ఇంగ్లీష్లో బ్రూ అంటే బిఆర్యు అమ్మా, బిఆర్యు బ్రూ. హా హెచ్ఏ హా, స్పా ఎస్పిఏ టిహెచ్ఐ టి. ఇక్కడ చూడండి టిఐ రాయొచ్చు, టిహెచ్ఐ కూడా రాయొచ్చు, మీ ఇష్టం. పెద్దదవుతుంది అనుకుంటే టిఐ రాయండి, లేదు సార్ అందంగా ఉంటుందేమో అని చెప్తే టిహెచ్ఐ రాయండి, ఏం కాదు, మీరు ఎట్టైనా రాయొచ్చు. కానీ చెప్పేటప్పుడు బిఆర్యు హెచ్ఏఎస్ ఎస్పిఏ, బిఆర్యు హెచ్ఏ ఎస్పిఏ టిహెచ్ఐ 4 కటింగ్లు కొట్టండి. బృహస్పతి, బిఆర్యు హెచ్ఏఎస్ పిఏ టిహెచ్ఐ, బృహస్పతి. అప్పు వద్దు, అప్పు వద్దు. నెక్స్ట్ అప్పు వద్దు, 2 పదాలు అంతే. అప్పు వద్దు, అప్పు వద్దు, అప్పు వద్దు, అప్పు వద్దు. ఇంగ్లీష్లో కూడా అంతే. అప్పు ఏపీపీయు, వద్దు విఏడిడియు. అప్పు వద్దు 2 పదాలు అంతే, సపరేట్ చేసింది కలిపినాం అంతే. అప్పు వద్దు ఏపీపీయు విఏడిడియు. అప్పు వద్దు, అప్పు వద్దు. చుప్పనాతి, చుప్పనాతి, చుప్ప, ఇది కూడా అంతే. చుప్ప నాతి 2 పదాలు కలయిక. చుప్పనాతి. తెలుగు ఇంగ్లీష్ లో రాయాల. తెలుగు ఇంగ్లీష్లో 2 రాయండి అమ్మా. చుప్పనాతి. ఇక్కడ చూడండి, చూ పాకు పావత్తు, ఇది ఒక పదము, నాతి ఈ రెండింటి మిక్స్ చేసినాడు అనమాట, 2 పదాలు. చుప్పనాతి. ఇంగ్లీష్లో ఎట్లా రాయాలి? ఇప్పుడు ఈజీగా రాయొచ్చు. చూ అంటే సిహెచ్యు, పాకు పావత్తు పిపిఏ, నా అంటే ఎన్ఏ, టి అంటే టిహెచ్ఐ. టిఐ కూడా రాయొచ్చు, తప్పు లేదు. చుప్పనాతి సిహెచ్యు పిపిఏ ఎన్ఏ టిఐ అయిపోయి. చుప్పనాతి సిహెచ్యు పిపిఏ ఎన్ఏ టిహెచ్ఐ, చుప్పనాతి. సిహెచ్యు పిపిఏ ఎన్ఏ టిహెచ్ఐ 4 కటింగ్లు అన్న. సిహెచ్యు పిపిఏ ఎన్ఏ టిహెచ్ఐ. నెక్స్ట్ ముప్పాతిక, ముప్పాతిక. ఇక్కడ కూడా అంతే, ముప్పాతిక 2 కటింగ్లు కొట్టినాడు. ముప్పాతిక, ముప్పాతిక అంటే ముప్పాతిక అంటే ఎంతమ్మా నంబరు? ఎవరు చెప్తారు? ముప్పాతిక నంబర్ ఎంత చెప్పండి అమ్మా, ఎవరైనా చెప్పండి. ముప్పాతిక అంటే నంబర్ ఎంతమ్మా? ఎవరు చెప్పరా? మైక్ ఆన్ చేయండి. నాకు తెలియదు సార్ ఇప్పటివరకు. ముప్పాతిక ఎప్పుడు వినలేదా? విన్నాను కానీ అదే ముప్పావుల ముప్పాతిక ఎప్పుడు వినలేదు అక్కయ్య, పెద్దక్క? 75. మా ఎమ్మలు మీరు నేర్చుకోవాలి, ఇట్లాంటివి నేర్చుకోవాలమ్మా తల్లులో. 75 అంటారు. పాతిక అంటే 100. పాతిక 100లో ముప్పావు అంటే ఎంతమ్మా? 100లో ముప్పావు అంటే ఎంతమ్మా తల్లులు? 75 అన్నమాట. 75% అంటారు. ఓకేనా? మ్యూట్ పెట్టు, మ్యూట్ పెట్టు. నేర్చుకోవాలి మరి, చదువు అనే దాన్నే. ముప్పాతిక ఇక్కడ ఇంగ్లీష్లో రాయడం ఎంయు ము పా పిపిఏ పాక్ పావత్, టి టిహెచ్ఐ రాయొచ్చు, టిఐ కూడా రాయొచ్చు, కా అంటే కేఏ. ముప్పాతిక ఇది ఇట్లా రాస్తే బాగుంటుంది, హెచ్ రాస్తే బాగుంటుంది. ముప్పాతిక ఎంయు పిపిఏ టిహెచ్ఐ కేఏ బాగుంటుంది, నోటికి చెప్పడానికి కూడా బాగుంటుంది. ముప్పాతిక అంటారు. అర్ధము అంటే మళ్ళీ అది సగం ఉండు, అది రాసేది కాదు, ఊకనే చెప్తున్నా. కర్పూరము, కర్పూరము ఇంకొక 5-6 ఉన్నాయి నాన్న, తొందరగా రాసేసేయండి నాన్న, బోర్ కొడుతుంది మళ్ళా. కర్పూరము, కర్పూరము, ఎస్ కర్పూరము. కా రూకు పావత్తు రము, కర్పూరము. దీని ఇంగ్లీష్లో కా అంటే కేఏ, రూకు పావత్తుంది కాబట్టి ఆర్పియు, రా అంటే ఆర్ఏ, ము అంటే ఎంయు. కర్పూరము స్పెల్లింగ్ చెప్పేటప్పుడు మాత్రం కేఆర్ పియు ఆర్ఏ ఎంయు అని చెప్పాలి. కేఆర్ పియు ఆర్ఏ ఎంయు అని చెప్పాలి. కర్పూరము పలికే విధానం బట్టి ఎక్కడ కట్ చేస్తున్నామో అక్కడ కట్ చేసుకోవాలమ్మా ఇది. నెక్స్ట్ ఇంకొకటి
గొప్పవాడు, రెండు పదాలు. గొప్పవాడు, గొప్పవాడు, గొప్పవాడు. గొప్ప ఇది ఒకటి, వాడు. ఇంగ్లీష్లో రాసేటప్పుడు కూడా అంతే. గో ప జీవో గో పిపిఏ గొప్ప, వాడు విఏడియు గొప్పవాడు. గొప్పవాడు, జీవో పిపిఏ విఏడియు గొప్పవాడు. నెక్స్ట్ పప్పుకూడు. పప్పుకూడు ఎప్పుడన్నా తిన్నారమ్మా? పప్పుకూడు ప్రతిరోజు తింటాం మానవులం. తిన్నాం సార్. పప్పుకూడు, పప్పుకూడు. పప్పు పారాసి పూరాసి పావతిస్తే పప్పు కూడు, పప్పుకూడు. ఇంగ్లీష్లో కూడా అంతే, పిఏ పిపియు పప్పు, కూడు కేయు డియు పప్పుకూడు. పప్పుకూడు పిఏ పిపియు కేయు డియు పప్పుకూడు. నెక్స్ట్ చెప్పల జత అని ఉంది ఇక్కడ. యాక్చువల్గా చెప్పుల జత అని ఉండాల్సిండే. సరే ఆడ ఉండేదే రాద్దాంలేండి. లేదు చెప్పుల జత. ఓకే రైట్. చెప్పుల జత, చెప్పుల జత, చెప్పుల జత. చూడండి, చే పూరాసి పావతి రాయండి. చెప్పుల, చెప్పుల జత. ఇంగ్లీష్లో చే సిహెచ్ఈ, పూరాసి పావతి రాస్తున్నాం కాబట్టి పిపియు, లా అంటే ఎల్ఏ, జత జా జేఏ జా, తా టీహెచ్. ఈడ మాత్రం జతకా టీఏ రాయకండి అన్న. అమ్మా జతకాడ మాత్రం టీఏ రాయకూడదు, హెచ్ఏ రాయాలా. Yes, sir. ఎందుకంటే జత అనేది చిన్న పదం అమ్మ. ఈ పదంతో పోల్చకూడదు దీన్ని. సైడ్ అక్షరం, సైడ్ పదాలు ఇది. కాబట్టి జత అనేది చిన్న పదంగా తీసుకొని టీహెచ్ఏ రాయాలి. ఓకే, అది Yes, sir. చెప్పుల జత. సిహెచ్ఈ పిపియు ఎల్ఏ చెప్పుల జత, జేఏ టీహెచ్ఏ అట్లా రాయాలి. నెక్స్ట్ ఇంకొక పదము ఒప్పుల కుప్ప. ఏదో పాటలో ఉంది ఇది, ఒప్పుల కుప్ప వయ్యారి బామ్మ అని పాటలో వస్తుంది. ఒప్పుల కుప్ప, ఒప్పుల కుప్ప, ఒప్పుల కుప్ప, ఒప్పుల కుప్ప. ఇంగ్లీష్లో ఓపిపియు ఎల్ఏ ఒప్పుల, కుప్ప కేయు పిపిఏ ఒప్పుల కుప్ప, ఒప్పుల కుప్ప. నెక్స్ట్ ముప్పు తప్పదు. ముప్పు తప్పదు. ముప్పు ఒకటి, తప్పదు ఒకటి, రెండు అక్షరాలు, ఆడ మూడు అక్షరాలు. ముప్పు తప్పదు. చూడండి, ముప్పు తప్పదు, ముప్పు తప్పదు. ముప్పు, ముప్పు ఎంయుపిపియు ముప్పు, తప్పదు టిఏ పిపిఏ డియు. ఇక టీహెచ్ఏ రాసేవాళ్ళు రాస్తారు, రాయండి, నాకేం తప్పు ప్రాబ్లం ఏం లేదు. ముప్పు తప్పదు, కానీ టీఏ రాస్తే బాగుంటుంది. టీహెచ్ఏ రాసినా తప్పేం లేదు, రాయండి, నాకేం ఇబ్బంది లేదు. ముప్పు తప్పదు. ఎంయుపిపియు టిఏ పిపిఏ డియు అనండి చాలు. ముప్పు తప్పదు. నెక్స్ట్ ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి, ఒప్పుకోవాలి. ఇవి కూడా అంతే, రెండు పదాలు కలయిక. ఒప్పుకోవాలి, ఒప్పు ప్లస్ కోవాలి, ఒప్పుకోవాలి. ఇంగ్లీష్లో ఒప్పు ఓపిపియు ఒప్పు, కోవాలి కో కేఓ కో విఏవా లిఎల్ఏలి ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి ఓపిపియు కేఓ విఏఎల్ఐ ఒప్పుకోవాలి. లాస్ట్ ఒకటే ఒకటి ఉంది ఇంకా. ఇది కొంచెం 7 అక్షరాల పదాలు, ఒకటేసారి ఒకటే పదమే. గొప్పలు చెప్పుకోకు. గొప్పలు చెప్పుకోకు. గొప్పలు చెప్పుకోకు. గొప్పలు ఒకటి, చెప్పుకోకు ఒకటి. గొప్పలు గో పాకు పావత్తు లు గొప్పలు, చెప్పుకోకు చే పురాసి పావత్తు ఇవ్వాలి, కోకు చెప్పుకోకు. ఇంగ్లీష్లో చూడమ్మా,
గొప్పలు అంటే ఇదొక పదంగా తీసుకోవాలి, ఇదొక పదంగా తీసుకోవాలి. గొప్పలు GOPPALU గొప్పలు. చెప్పుకోకు CHEPPUKO. ఇక్కడ చూడండి, గో జీవో గో, పాకు పూ రాసి పావతిస్తే పిపి గొప్పలు పాకు పావుతుంది కాబట్టి PPA రాయాలి. ఎల్యులు చెప్పుకోకు CHE, మళ్ళీ పూ రాసి దానికి పావతిస్తే అప్పుడు చెప్పు PPU వస్తుంది, KO చెప్పుకోకు. గొప్పలు చెప్పుకోకు GOPPALU గొప్పలు. చెప్పుకోకు CHEPPUK. ఇక్కడేమో ఈ PPA వస్తుంది, ఇక్కడేమో PPU వస్తుంది. అది ఆ పదం ఆ పదంగానే తీసుకోండి, ఈ పదం ఈ పదంగానే తీసుకోండి, అయిపోయి ఈజీగా రాసేస్తారు. ఇలా KU రాయాలి కదా సార్ నాన్న ఏమి ఇంకోసారి చెప్పు. చెప్పుకోకు కదా. వెరీ గుడ్, KO, మంచి KU. మంచి డౌట్ అడిగినావమ్మా. ఈడోరికే నేను రాసినాను తల్లి. ఇప్పుడు 2 అక్షరాలు ఈడ రాయాలి నువ్వు. ఇంకా అంటే కాపీ కొడుతున్నారు లేదో తెలిసిపోయా. అమ్మో ఆహా, నేను చూస్తున్నారు అంతే బాగా మంచిగా. రాసుకున్నాను లేదు ఇక్కడ. లేదు, జాగ్రత్తగా ఉన్నారమ్మా, జాగ్రత్తగా ఉన్నారు తల్లి. నేను KU రాసుకున్నాను, మీరు అవునవును, రాయలేదని. రాయలేదు కదా. అవును, నాకు కూడా డౌట్ వచ్చింది సార్ కానీ డౌట్ వస్తే కాదు అడగాల, మీరు అడుగుతారు లేదని మరి పెట్టినాం అట్లా స్పాట్. ఆ. ఏం చెప్తారా లేదా? అందరు దొంగలు ఉండారా ఇడ? ఎట్లా ఆ? ఆ. ఉన్నది ఉన్నట్టు కాపీ కొడుతున్నారా? ఎట్లా మీ లెక్క? ఆ? చెప్పుకోకు. మరి ఈ కూ యాటికి పోవాలి మరి? కాకెత్తుకుపోయిందా? రాయాలి కదా మరి. నేను రాసుకున్నాను, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లా ఉండాలి, జాగ్రత్తగా ఉన్నారు లేదో తెలిసిపోయా. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. అయితే ఇలా రాయడం వల్ల లాభం ఏంటి సార్? ఇప్పుడు చెప్పినావు. ఇలా రాయడం వల్ల మీకు ఒక స్టోరీ టెల్లింగ్ ఎవరైనా చెప్తుంటే స్టోరీలు రాసేయచ్చు, పెద్ద పెద్ద వాక్యాలు రాయొచ్చు. పెద్ద పెద్ద వాక్యాలు రాయాలంటే ఇట్లాంటివి నేర్చుకుంటూ పోతేనే రాయగలుగుతారు. అర్థమైందమ్మా? ఓకే సార్. పెద్ద పెద్దవి చిన్న చిన్నవి ఇప్పుడు స్టార్టింగ్లో మనం చిన్న చిన్నవి మాట్లాడుకుంటూ వచ్చాం. అవి ఎందుకంటే నేర్చుకునేదానికి. ఇవి వస్తూ 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 పెద్దగా ఎందుకు చేస్తామంటే మీకు అలవాటు కావాలి. అర్థమైందా? అది. సో ఇంతటితో ఈరోజు కార్యక్రమం